హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు యక్ష కాపాలికుడు. ఈ కథను రచించిన వారు కిరణ్ కుమారి గారు. యక్ష కాపాలిక, అక్షీణమైన నా ఆత్మశక్తిని పొందటానికి ఇప్పుడు నువ్వు చేసిన ఈ ఉపాసన చాలదు. శ్రమ కొద్దీ ఫలితం దక్కుతుంది గాని అత్యాశకు పోతే ఎలా? నిర్జన భయంకరమైన ఓ కీకారణ్యం మధ్య భాగంలో ఉన్న పర్వత గుహలో తనకెదురుగా చేతులు జోడించుకొని నిల్చొని ఉన్న ఒక వ్యక్తిని చూస్తూ దివ్యాలంకార భూషితురాలైన ఒక స్త్రీమూర్తిని గంభీరంగా అన్నది. ఆ స్త్రీ ఎదురుగా ఉన్న వ్యక్తి తల మీద చిందరవందరగా అటు ఇటు మెలికలు తిరిగి జటలు జటలుగా పొడిగాటి శిరోజాలు ఉన్నాయి. గడ్డాలు మీసాలు బాగా పెరిగి ఉన్నాయి. కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. మెడలో పలు రకాల పూసల మాలలు, ఎముకల మాలలు వ్రేలాడుతున్నాయి. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని ఉన్నాడు. పొడిగాటి అంగారక ధరించి ఉన్నాడు. అతడికి ఆ దివ్యమూర్తి అయిన స్త్రీకి మధ్యలో హోమగుండం ఇంకా జ్వలిస్తూనే ఉన్నది. అంతకు ముందే అతను ఏదో ఉపాసన చేసినట్లు అక్కడ ముగ్గులు వేయబడి ఉన్నాయి. వాటి పైభాగాన జంతు రక్తంతో అలికిన చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఆ దివ్య స్త్రీమూర్తిని చూస్తూ, తల్లి, యక్షిణీ దేవత, ఈ ఉపాసన చాలకుంటే ఇంతకంటే పెద్ద ఉపాసన చేస్తాను. ఎంతకాలమైనా నిరీక్షిస్తాను. అంతేగాని అనితర సాధ్యము అక్షీణ శక్తివంతము అయిన నీ ఆత్మశక్తి తప్ప మరొకటి నాకు వాంఛనీయం కాదు. కోరిన కోరికలను తక్షణం తీర్చగల ఆ మహాశక్తిని పొందటానికి నేను ఇంకా ఏం చేయాలో చెప్పమ్మా అని ప్రార్థించాడు భక్తిపూర్వకంగా. యక్షిణీ దేవత కొన్ని క్షణాలు మౌనం వహించింది. ఆ తర్వాత ప్రస్నిగ్ధమైన గంభీర దృష్టిని ఆ కాపాలికుడి మీదకి ప్రసరింపచేస్తూ ఇలా అన్నది. సరే, అజేయమైన నా ఆత్మశక్తిని నువ్వు పొందాలంటే అందుకు తగిన ఉపాసనా విధానాన్ని సూచిస్తున్నాను. ఆ ప్రకారంగా అత్యంత కఠోరంగానూ అత్యంత నియమనిష్టలతోనూ నువ్వు ఆ ఉపాసనను పూర్తి చేయగలిగితే అప్పుడు నా ఆత్మశక్తిని నీకు ప్రసాదిస్తాను అని యక్షిణీ దేవత ఆ యక్ష కాపాలికుడు అతి శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా ఉపాసనా విధిని గురించి వివరంగా చెప్పటం ప్రారంభించింది. శ్రీపుర మహారాజైన శత్రుజిత మహారాజుకు భానుమంతుడనే పేరు గల కుమారుడు ఉన్నాడు. అతనికి 10వ ఏడు రాగానే అంతవరకు రాజమందిరంలో చెప్పించిన చదువులను ఆధారంగా చేసుకొని శత్రుజిత మహారాజు గురుకులానికి పంపించాడు. భానుమంతుడు 20 సంవత్సరాల నవయువకుడై అన్ని విద్యల్లో ఆరితేరి గురువులకు భూరి దక్షిణలు చెల్లించి తమ సేనాధిపతిని తండ్రి తనను తీసుకురావటానికి గురుకులానికి పంపగా అతడి వెంట రాజధానికి వచ్చాడు. కన్నులు చెదిరిపోయే సౌందర్యంతో ప్రకాశించే ఆ రాజనందనుడి రూపురేఖలను చూసి నగరంలోని వారంతా తమ రాజపుత్రుడి ముందు కంతు, జయంత, వసంతాదులు కూడా పనిచేయరని భావించారు. మహారాజు తన పుత్రుడు సర్వవిద్యా పారంగతుడైనందుకు ఎంతగానో ఆనందించాడు. మహారాణి కొడుకును చూసి సంతోషంతో పొంగిపోయింది. ఆ విధంగా సర్వజన మనోభిరాముడైన భానుమంతుడికి అన్ని విధాలా తగిన రాజకన్యను వెతికి వివాహ మహోత్సవాన్ని, యువరాజ పట్టాభిషేక మహోత్సవాన్ని ఒకేసారి జరిపించాలని శత్రుజిత మహారాజు మంత్రితో ఆలోచించసాగాడు. మంత్రి ఇచ్చిన సూచనను పురస్కరించుకొని శత్రుజిత మహారాజు దేశ దేశాలలో ఉండే రాజకన్యల చిత్రఫలకాలను తీసుకొని ఆయా కన్యల వివరాలు తెలుసుకుని రావటానికి ఎంతోమంది భటుల్ని పంపించాడు. ఇలా ఉండగా ఒకనాడు భానుమంతుడు అశ్వారూఢుడై ఒంటరిగా ఊరి వెలుపల ఉండే తమ విహారవనానికి వాహ్యాళికి వెళ్ళాడు. అది సాయంకాలం కావటం వలన బంగారు నీరెండ ఆ ఉద్యానవనం అంతటినీ ఆవరించుకొని రంగురంగుల పూలని వింత వింత శోభలతో వెలయింపసాగింది. భానుమంతుడు అశ్వం నుంచి క్రిందకు దిగి ఆ ఉద్యానవన సౌందర్యాన్ని తిలకిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఇంతలో అతని వెనక కాలియందెల గలగలమని చెవుల పండుగ్గా వినిపించింది. భానుమంతుడు ఆ సమయంలో తాను ఉండే చోటికి వచ్చే స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూనే వెనుదిరిగి చూశాడు. ప్రపంచంలోని సౌందర్యాన్నంతా కరిగించి బ్రహ్మదేవుడు కోరి సృష్టించాడా అన్నట్లు జగదేక సౌందర్యరాశిగా వెలుగొందుతోన్న ఓ కన్యామణి సర్వాభరణ భూషితురాలై చిరునవ్వుతో కనిపించగానే భానుమంతుడు ఆశ్చర్యంతో కనుబొమ్మలు చిట్లించి ఆ యువతిని గౌరవ వినీత దృష్టిలతో తిలకిస్తూ,
ఎవరు మీరు? ఇక్కడికేం పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు. ఆ యువతి అతడి మాటలకు ఆ ఉద్యానవనంలోని సుఖసారితాది పక్షులు చెవులప్పగించి తన్మయత్వంతో వినేటట్లు కోమల మధుర కంఠస్వరంతో సంగీతంలా కిలకిలా నవ్వింది. తానడిగిన ప్రశ్నకు ఆ నవ్వు ఎలా జవాబు అవుతుందో అర్థం కాక భానుమంతుడు మరింత ఆశ్చర్యం చెందుతూ, ఎందుకలా నవ్వుతున్నారు? నేనేం వింతగా ప్రశ్నించడం లేదే మిమ్మల్ని అన్నాడు. ఇంతకంటే ఇంకేం వింత ప్రశ్న కావాలయ్యా స్వామి. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఈ ఉద్యానవనమంతా కలియ తిరిగేవాళ్ళం. గురుకులానికి వెళ్ళగానే పెద్ద పెద్ద చదువులు చదవగానే ఇంత మతిమరుపా అన్నది ఆ యువతి మళ్ళీ విరగబడి నవ్వుతూ. అప్పుడు గుర్తించాడు అతను ఆ యువతిని. ఓ మారు ఆ సుందరాకారాన్ని ఎగాదిగా చూసి కనుబొమ్మలు ఎగరవేస్తూ, బళి, ఏ చిత్రకారుడో చిత్రించిన సజీవ సౌందర్య స్త్రీ శిల్పంలా కన్నులు చెదిరించే నవయవ్వన శోభలతోనూ అద్వితీయ సౌందర్య శోభలతోనూ ప్రకాశించే నువ్వు మా సేనాధిపతి పుత్రికవైన సౌదామినివేనా అన్నాడు భానుమంతుడు. అవును, సాక్షాత్తు ఆ సౌదామినినే. నన్ను గుర్తించడానికి ఇంతసేపు ఆలోచించాలా భానుమంతా అన్నది ఆ యువతి చనువుగా అతనికి మరింత దగ్గరగా వచ్చి. అవును, అప్పటికీ ఇప్పటికీ నువ్వెంత మారిపోయావో తెలుసా? నువ్వు మాత్రం మారలేదా ఏంటి? మగవాడు ఎంత మారినా గుర్తించవచ్చు. ఏం, ఆడవాళ్ళని ఎందుకు గుర్తించకూడదు? సౌదామిని ప్రశ్నకు భానుమంతుడు పకపక నవ్వాడు. ఈ ప్రశ్న నన్నడిగితే నేనేం జవాబు చెప్పగలను? మరెవరిని అడగాలి? ఆ సృష్టికర్తను. అబ్బో, దొరగారు గురుకులంలో చదివిన చదువంతా మా మీదే ప్రయోగిస్తున్నారే. సరే గాని ఈ సంధ్యా సమయంలో జగన్మోహినిలా అలంకరించుకొని సౌదామిని దేవుగారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లో? భాను, చిన్నప్పుడు మనము ఈ ఉద్యానవనంలో ఎలాంటి ఆటలు ఆడుకుంటూ గడిపామో నీకు గుర్తున్నదా? ఓ, చక్కగా గుర్తున్నది. గుజ్జని గుళ్ళు, పిచ్చిక గుళ్ళు, కోలాట, జడగుంజులాట. ఒకటేమిటి, నేను గురుకులం వెళ్ళేదాకా నీతో ఎన్నెన్ని రకాల ఆటలు ఆడానో అన్నీ నాకు గుర్తున్నాయి సుమా. వాటిని తలుచుకుంటే ఇప్పుడు నాకే నవ్వొస్తోంది. అన్ని ఆటలు చెప్పి అతి ముఖ్యమైన ఒక ఆటను మర్చిపోయావేంటి? ఏంటబ్బా అది? భానుమంతుడు అలా అనగానే సౌదామిని వయ్యారంగా అతడి భుజం మీద తన మునివేళ్లతో తట్టి, ఏ దొంగ, నిజంగా గుర్తులేక అలా అంటున్నావా లేక ఎగతాళి చేస్తున్నావా అన్నది. ఎగతాళి చేయటానికి ఇక్కడ నేను తాళి కట్టిన నా భార్య లేదుగా అన్నాడు భానుమంతుడు నవ్వుతూ. అలారా దారికి, ఆ భార్యను గుర్తు చేసే ఆటలు కూడా ఆడాం కదా అన్నది సౌదామిని ఓరగా అతన్ని చూస్తే. అంటే అంటే వింటే కంటే తింటే ఏమిటా ఊకదంపుడు ఊతపదాలు? మనం చిన్నప్పుడు నువ్వు ఏకరువు పెట్టిన ఆటలన్నిటితో పాటు మొగుడు పెళ్ళాల ఆటలు కూడా ఆడామా లేదా? సౌదామిని అడిగిన ప్రశ్నకు భానుమంతుడు విరగబడి నవ్వాడు. ఓ అదా, అవునవును, ఆ ఆటే నాకెంతో చక్కగా ఉండేది. నువ్వు బుంగమూతి పెట్టుకొని పున్నాగ వృక్షం చాటుకి వెళితే గడ్డం పట్టుకొని బ్రతిమిలాడి భుజం మీద చెయ్యి వేసుకుని మనం కట్టుకున్న గుజ్జనగూళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చేవాడిని అన్నాడు భానుమంతుడు. అదే, చిన్నప్పటి నుంచి నా మనసులో మొక్కలా ఏర్పడిన ఆ అనుభూతి నా వయసుతో పాటు ఎదుగుతూ క్రమక్రమంగా ఇప్పుడు పువ్వులతోనూ ఆకులతోనూ ఫలాలతోనూ పచ్చగా కళకళలాడే ఓ గొప్ప వృక్షమై నా మనసు నిండా ఆక్రమించుకున్నది. ఆ ఆట ఇప్పుడు నీతో కూడా ఆడాలనిపిస్తున్నది. సిగ్గుతో నేను తలవాల్చుకొని ఒక పక్కన ఉండగా అరి విరిసిన మల్లె మొగ్గులు నా తలలో వెలుగుతూ పూర్తిగా విచ్చుకోవటానికి, సుగంధ పరిమళాలు వెదజల్లటానికి ఆరాటపడుతూ ఉండగా నువ్వు వచ్చి నా గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ భుజాల మీద చేతులు వేసి చేరదీసుకొని నడిపించుకుంటూ వెళ్లే అనుభూతి కోసము ఇంతకాలము ఎదురు చూశాను అని సౌదామిని అనగానే భానుమంతుడు మరొకసారి కనుబొమ్మలు ఎగరవేసి నవ్వి, ఓ దానికేం, మనిద్దరము శారీరకంగా ఎదిగిన మన ప్రవృత్తిలో మాత్రము అప్పుడు పిల్లలమే ఇప్పుడు పిల్లలమే. నీతో ఆట ఆడటము నాకెప్పుడు వేడికే, ఆడుకుందాన్రా సౌదామిని అన్నాడు. ఇక్కడేంటి, అలాంటి ఆట నీ శయన మందిరంలో ఆడాలని ఉన్నది సౌదామిని చిరునవ్వుతో తలదించుకుంటూ అన్నది. సౌదామిని, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అంతవరకు వినోదంగా మాట్లాడిన భానుమంతుడి ముఖము ఆ మాటకు గంభీరంగా అయింది. అర్థం కాలేదా? కానట్లు అభినయిస్తున్నావా భాను? అవునులే, గురుకులంలో నువ్వు అన్ని శస్త్రాది విద్యలతో పాటు చతుషష్ఠి కళలను కూడా నేర్చుకున్నట్లున్నావు. అభినయం కూడా ఆ చతుషష్ఠి కళల్లో ఒకటేగా.
ఈ అభినయ కళలో మాత్రము నువ్వు ఆరితేరినట్లున్నావు అన్నది సౌదామిని బుంగమూతి పెడుతూ. అభినయం ఎవరిదో తెలుస్తూనే ఉన్నది గాని అసలు సంగతి చెప్పు. నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు అన్నాడు భానుమంతుడు. భాను, ఒక కన్య తన చిన్ననాటి స్నేహితుడి దగ్గర ఇంతకంటే మరొక విధంగా ఏమని తన మనోగతాన్ని విప్పి చెప్పగలదు? ఆ చిన్నప్పటి మన మొగుడు పెళ్ళాలాట ఇప్పుడు మన జీవితాలలో శాశ్వతమై సార్థకం కావాలని నీకు చెప్పటానికి వచ్చాను. నువ్వు గురుకులం నుంచి ఎప్పుడెప్పుడు తిరిగి వస్తావా అని 1000 కళ్ళతో నీకోసం ఎదురు చూశాను. రోజు రోజుకు నువ్వెంత అందచందాలతో గురుకులంలో పెరిగి పెద్దవాడైతున్నావోనని నీ సుందర ముఖమండలాన్ని ఊహించుకుంటూ ఎన్నెన్నో మధుర స్వప్నాలు కన్నాను. ఇప్పుడు నిన్ను చూడగానే నా స్వప్నాలు ఫలించాయన్న ఆనందం కలిగింది. ఆ ఆనందము నాకు శాశ్వతంగా ప్రసాదించమని కోరటానికి వచ్చాను అన్నది సౌదామిని. ఆ మాటలు వినగానే భానుమంతుడి ముఖము ఒక్కసారిగా వెలవెలబోయింది. వెంటనే ముఖాన్ని పక్కకు తిప్పుకొని తన ముఖంలో ప్రతిబింబించబోయే తన మనోభావాన్ని సౌదామిని పసిగట్టకుండా జాగ్రత్తపడ్డాడు. సౌదామిని ఇంకా తలదించుకొనే సిగ్గుతెరలతో మునిగి ఆనందానుభూతిలో ఓలలాడుతూనే ఉన్నది. ఏం భాను, ఇంకా అర్థం కాలేదా అన్నది సౌదామిని అతడు తన మాటలకి బదులు చెప్పకుండా తల పక్కకు తిప్పుకొని ఉండటం చూసి. ఆ ప్రశ్నకు భానుమంతుడు ఏం సమాధానం చెప్పాలో తోచక ఇంకా తీవ్రమైన ఆలోచనలోనే మునిగి ఉన్నాడు. భాను, అతడు మౌనం వహించేసరికి సౌదామిని అతడి ఎదురుగా తిరిగింది. భాను, భానుమంతుడి ముఖంలో ఏర్పడిన మార్పును చూసి ఒక అడుగు వెనక్కి వేస్తూ అన్నది సౌదామిని. అతడి ముఖంలో చిరునవ్వు లేదు, అంతకు ముందున్న ఉత్సాహమూ లేదు. ఏదో తీవ్రాలోచనను వ్యక్తం చేస్తూ సతమతమైతున్న నుదుటి రేకులు అతడి మానసిక ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. నువ్వు నా మాటలకైనా ఇలా అయ్యావు భాను, మరొక కారణమేమైనా ఉన్నదేమోనని ఆలోచిస్తూ అడిగింది సౌదామిని. సౌదా, మనం చిన్నప్పుడు ఏవేవో చేస్తాం, ఎన్నెన్నో మాట్లాడుకుంటాం. కానీ పెద్దవాళ్ళమయ్యాక కూడా అవే మాటలను గురించి ఆలోచించాల్సి వస్తుందని, అవే ఆచరించాల్సి వస్తుందని నేను ఊహించలేదు భానుమంతుడు బరువుగా అన్నాడు. నేను ఊహించాను. అంతేకాదు, ఇక ఈ జీవితంలో నీకు తప్ప మరొక పురుషుడికి స్థానమే లేదని కూడా నిర్ణయించుకున్నాను. సౌదామిని, భాను. సౌదామిని భానుమంతుడి మందలింపుకు తీవ్రంగా అన్నది. ఆ యువతి కంఠస్వరంలోని తీవ్రతను గుర్తించాడు భానుమంతుడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. దినదిన ప్రవర్ధమానంగా వాటిని పెంచుకున్నాను కూడా. నువ్వు గురుకులం నుంచి వచ్చి రాగానే నన్ను కలుసుకోవటానికి ఎంతో ఆసక్తిగా మా ఇంటికి వస్తావని ఉవ్విళ్ళూరుతూ ఎదురుచూశాను. 3-4 రోజులు గడిచినా నువ్వు రాకపోయేసరికి ఏవైనా బంధుమిత్రుల విందులు వినోదాలు ముమ్మరంగా ఉన్నాయేమోననుకున్నాను. చివరికి ఈరోజు నువ్వు ఇలా వస్తూ ఉండటం మా మేడ మీద నుంచి చూసి ఏకాంతంగా నిన్ను కలుసుకొని నా మనోరథాన్ని నీ ముందు పెట్టాలని బయలుదేరి వచ్చాను. వచ్చినందుకు నాకు మంచి శాస్తే జరిగింది. సౌదామిని, ఇప్పుడు నీ పట్ల నేనేం అగౌరవంగా ప్రవర్తించానని నువ్వు ఇలా బాధపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు భానుమంతుడు. తాను వలచిన ఓ పురుషుడు తనను నిరాదరణకు గురి చేస్తున్నాడని తెలుసుకున్న కన్యకు అది అగౌరవం కాదా? నీ ఎంతకు నువ్వే నా దగ్గరికి రావాల్సింది పోయి నా ఎంతట నేను నీ దగ్గరికి వచ్చినా ఇంత చులకన చేస్తూ ఉన్నావంటే ఇది గౌరవం కాబోలు అన్నది సౌదామిని. ఇది అగౌరవం ఎలా అవుతుంది? లోక సామాన్యమైన మాట చెప్పాను అంతే అన్నాడు భానుమంతుడు నీళ్లు నములుతూ. సరే, ఇక ఆ లోక సామాన్యమైన మాట విడిచిపెట్టి ప్రేమికులకు సామాన్యమైన మాట చెప్పు అని సౌదామిని భానుమంతుణ్ణి నిలదీసి ప్రశ్నించింది. హఠాత్తుగా సౌదామిని అక్కడికి వస్తుందని గాని అలాంటి ప్రశ్న వేస్తూ అంత కఠినంగా ప్రవర్తిస్తుందని గాని ఊహించని భానుమంతుడు ఒక్కసారిగా సౌదామిని మానసిక క్షోభకు మాటల తీవ్రతకు నిర్విణ్ణుడయ్యాడు. అతడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయి సౌదామిని అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేక కాసేపు మౌనం వహించాడు. మాట్లాడవేం భాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అన్నది మళ్ళీ తీవ్రంగా సౌదామిని. ఆ యువతికి ఏం సమాధానం చెప్పాలో తోచక భానుమంతుడు తికమక పడ్డాడు. చిన్నతనంలో సౌదామిని చేసిన చేష్టలు, ప్రవర్తించిన తీరు అతడి స్మృతిపదంలో అప్పుడు మెదలసాగాయి. తనకి ఇష్టమైన పనిని ఎదుటి మనిషి ఎంత కష్టపడినా లెక్క చేయకుండా చేయించుకోవటము
సౌదామినికి ఉగ్గుపాలతో అలవడిన విద్య. అలా ఆ పనిని సాధించుకోలేకపోతే ఎంత ఆవేశపడుతుందో, ఆ ఆవేశంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. ఇప్పుడు తనను ప్రేమించావో లేదో ఖచ్చితంగా చెప్పమని పీక మీద కూర్చున్నది. అసలు సౌదామినిని ప్రేమిస్తున్నాడో లేదో తనకు కూడా తెలియదు. తాను క్రమపద్ధతి గల ఆశ్రమంలో చక్కటి కట్టుబాటుల మధ్య పెరిగాడు. తల్లిదండ్రులు నిర్ణయించిన కన్యని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అంతేకాని ఇలా ఒక సేనాధిపతి కూతురు తనను ప్రేమించిందని, తాను ఆమెకు ప్రేమ విషయమై సమాధానం చెప్పవలసి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. అసలు సౌదామినిని ఒక మంచి స్నేహితురాలిగా, చురుకైన దానిలాగా, తెలివితేటలు కలదానిగా, వీటన్నిటినీ మించిన గొప్ప అందగత్తెగాను తాను భావించాడు. గాని ఇలా తాను ఆ విధంగా తన మనసుని అల్లిబిల్లిగా అల్లుకొని పోతున్న ఆలోచన పరంపరలని అరికట్టుకోలేక సతమతమైతూ ఉండగానే, సౌదామిని, ఏం భాను, ఇది ఓ కన్య జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు మౌనం వహించవలసిన సమయం కాదు. నా నిండు జీవితాన్ని పండు వెన్నెలమయం చేస్తావో, చెండ నిప్పులతో బూడిద చేస్తావో చెప్పు అన్నది సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ. నేను నిన్ను వివాహం చేసుకోలేకపోతే ఏం చేస్తావు సౌదామిని అన్నాడు భానుమంతుడు. ఏం చేస్తానో కూడా నీకు తెలీదా? అబ్బబ్బా, రాక రాక వచ్చిన స్నేహితుడిని ఇలాగైనా వేధించవలసింది? నువ్వింకా నా దృష్టిలో స్నేహితుడివిగా లేవు. అదే నేను చేసిన బుద్ధి తక్కువ పనేమో అనుకుంటున్నాను. నీకోసము తీయని కలలు కన్నాను. కన్యా సహజమైన సిగ్గు దొంతలలో నీ రూపాన్ని భద్రపరుచుకున్నాను. నా హృదయంలో ఒకే ఒక దేవుణ్ణి ఉంచి ప్రేమ పుష్పాలతో పూజించుకుంటున్నాను. ఇప్పుడు అది నిజమైన ప్రేమే అయితే నా దేవుడితో నా జీవితాన్ని సుఖమయంగా కొనసాగిస్తాను. లేదా అది జరగదని తెలిసిన మరుక్షణమే ఈ ప్రాణాల్ని పంచభూతాల్లో కలిపేస్తాను. అర్థమైందా నేనేం చేస్తానో అన్నది. సౌదామిని అన్నంత పని చేసి తీరుతుందని భానుమంతుడికి తెలుసు. చిన్నతనంలో అలా చేయటం చాలాసార్లు జరిగింది. ఆమె మాటలకు వెంటనే సమాధానం చెప్పలేక కొన్ని క్షణాలు ఆలోచించి చివరికి, సౌదామిని, ఈ విషయమై నేను ఒక నిర్ణయానికి రావటానికి నాకు రేపు సాయంత్రం దాకా వ్యవధి ఇవ్వు అన్నాడు. అలాగే, రేపు సాయంకాలము ఇదే సమయానికి ఇక్కడికే వస్తాను. నీ నిర్ణయం ఏమిటో చెప్పు. అది నాకు నచ్చకపోయినట్లయితే నా నిర్ణయం ఏమిటో ఇక్కడే చేసి చూపిస్తాను అని సౌదామిని అతడితో మరేమీ మాట్లాడకుండా గిర్రున వెనక్కి తిరిగి చెరచెరా వెళ్ళిపోయింది. అబ్బబ్బా, గాలి వాన వెలిసినట్లయిందిరా బాబు అని నిట్టూర్చుతూ భానుమంతుడు అలాగే పచ్చిక మీద కూలబడ్డాడు. సంధ్య సమీపించబోతుండగా పూర్తిగా తేజస్సును కోల్పోయిన సూర్యమండలంలా అతని ముఖమండలం కూడా కళావిహీనమైపోయింది. భానుమంతుడు ఆ రాత్రి చాలాసేపటిదాకా సౌదామిని గురించే విపరీతమైన ఆలోచనలో గడిపాడు. ఎంత ఆలోచించినా ఆ జవరాలి అభీష్టానికి వ్యతిరేకంగా తాను ఏదీ చేయకూడదన్న నిర్ధారణే మిగులుతూ వచ్చింది. ఎందుకంటే అంత గాఢంగా ప్రేమించిన ఆ అందాల రాశి మీద తనలో కూడా క్రమక్రమంగా ప్రేమ తరంగాలు పుట్టుకొస్తూ ఉండటమే కారణం. అయినా సౌదామినికేం తక్కువ? చదువు, సంస్కారము, సౌందర్యము, వీటన్నిటినీ మించి తన కోసము ప్రాణత్యాగానికైనా సిద్ధపడేంత ప్రేమ. ఒక్క కులం మినహాయిస్తే సౌదామిని రాజకన్యలందరికంటే అన్నిటిలోనూ మిన్నయైన అన్నుల మిన్న. అలాంటి యువతితో తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవటమే మంచిది. కానీ ఆ వన్నెలాడి జీవితాన్ని దుర్భరం చేసి ఆమె మృతికి కారకుడై జీవించినన్నాళ్ళు యమయాతనను తాను అనుభవించలేడు. ఇది నిశ్చయం. భానుమంతుడు ఈ విధంగా నిశ్చయించుకొని నిశ్చింతగా పాన్పు మీదకు చేరాడు. సౌదామిని అందచెందాలని, ఆ సుధతీమణి సరసననో శృంగార విశేషాలని తీయటి భావనలతో ఊహించుకుంటూ చాలాసేపటికి అతను నిద్రపోయాడు. తెల్లగా తెల్లవారింది. భానుమంతుడు ప్రాతఃకృత్యాలు నిర్వర్తించుకొని తల్లి మనసారా వడ్డించిన ఉపాహారాన్ని భుజించి దుస్తులు ధరించి తండ్రిగారి మందిరానికి బయలుదేరటానికి సిద్ధంగా ఉండగా ఇంతలో ఒక భటుడు అక్కడికి వచ్చి అతడికి నమస్కరించి, యువరాజా, నాన్నగారు మంత్రిగారిని వెంటబెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు. తమ రాక విషయము మీకు తెలియచేయమని చెప్పారు అని చెప్పాడు. భానుమంతుడు తండ్రి వెంట మంత్రి కూడా తన దగ్గరికి ఎందుకు వస్తున్నాడా అని ఊహిస్తూనే ఆ భటుడితో చెప్పి అక్కడ ఆసనాలు ఏర్పాటు చేయించాడు. తాను ద్వారం దగ్గరికి వెళ్ళి వారి రాక కోసం ఎదురు చూడసాగాడు.
ఇంతలో ఒక భటుడు తల మీద ఒక పెద్ద మూటను పెట్టుకొని తమ వెంట వస్తూ ఉండగా రాజు మంత్రి అక్కడికి వచ్చారు. భానుమంతుడు తండ్రికి పాద ప్రణామం చేయగానే ఆయుష్మాన్ భవ అని దీవించాడు. ఆ తర్వాత మంత్రికి కూడా నమస్కరించగానే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు మంత్రి చిరునవ్వుతో. తండ్రి దీవెనకు మంత్రి దీవెనకు ఉన్న తేడాన్ని గ్రహించి చిన్నగా నవ్వుకుంటూనే భానుమంతుడు వారిని లోపలికి సాదరంగా ఆహ్వానించి ఆసనాల మీద కూర్చోబెట్టాడు. ఏమిటి నాన్నగారు, నేనే బయలుదేరి తమ మందిరానికి రావాలనుకుంటూ ఉండగా మీరే మంత్రిగారితో కలిసి వచ్చారు. కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా అన్నాడు భానుమంతుడు తండ్రిని భక్తిపూర్వకంగా చూస్తూ. మంత్రి చిరునవ్వుతో అతడి వైపుకు తిరిగి, ఇది నిన్ను మా దగ్గరకు పిలిపించుకొని చర్చించే విషయం కాదు నాయనా, మేమే నీ దగ్గరికి వచ్చి చర్చించవలసిన విషయము అంటూనే భటుడికి సంజ్ఞ చేశాడు. వారి వెంట వచ్చిన ఆ భటుడు తల మీద మూటని క్రింద ఉంచాడు. అదేమిటో అర్థం కాక భానుమంతుడు పరిశీలనగా ఆ మూట వైపు చూస్తుండగానే మంత్రి ఆజ్ఞ ప్రకారము ఆ భటుడు పట్టు వస్త్రంలో కట్టబడిన మూటను విప్పాడు. ఆ మూటలో వరుసగా పేర్చబడిన చిత్రఫలకాలున్నాయి. మంత్రి ఆ భటుడిని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పగానే అతడు మహారాజుకి, యువరాజుకి, మంత్రికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాయనా, నువ్వు గురుకులం నుంచి ఎప్పుడెప్పుడు వస్తావా అని నేను, నాన్నగారు 1000 కళ్ళతో ఎదురుచూశాం. రాగానే నీకు యువరాజు పట్టాభిషేకం చేయాలని కూడా అనుకున్నాము. పట్టభద్రుడు కాబోయే రాజకుమారుడు విధిగా వివాహితుడు కావాలి. కాబట్టి నీకు వివాహం చేయటం కోసము ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ఒక భాగంగా ఈ చిత్రఫలకాలను తెప్పించాం. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, నేపాళ, సూర, విదర్భ, కాంబోజ, పాంచాలాది దేశాలకు చెందిన రాజపుత్రికల చిత్రఫలకాలు ఇవి. ఈ యువతీమణులలో నీకు నచ్చిన కన్య ఎవరో చెబితే నేను, నాన్నగారు తర్వాత విషయాలను గురించి చేయవలసిన ఏర్పాట్లు చేసుకుంటాము అన్నాడు మంత్రి. భానుమంతుడికి మంత్రి మాటలు వినగానే ముచ్చెమటలు పోసినట్లయిపోయాయి. అతని ముఖంలో కత్తివాటికి కూడా నెత్తురు చుక్క లేకుండా పోయింది. అయినా ఆ కంగారును బహిర్గతం కానివ్వకుండా తనలోనే అణుచుకుంటూ పైకి గంభీరంగా చిరునవ్వు నవ్వాడు. అలా కూర్చోనైనా అని మహారాజు అనగానే భానుమంతుడు మంత్రికి, మహారాజుకి మధ్యలో ఉండే ఓ బంగారు పీఠం మీద కూర్చున్నాడు. మంత్రి మొట్టమొదటి చిత్రఫలకాన్ని తీసుకొని భానుమంతుడి చేతికి ఇచ్చి ఆ చిత్రఫలకానికి సంబంధించిన వివరాలు ఉన్న ఒక పత్రాన్ని తీసుకొని చదువుకొని ఇలా అన్నాడు. చిరంజీవి, ఈ సౌభాగ్యవతి సవ్వీర దేశాధీశ్వరుడైన చంద్రకాంత మహారాజు గారి ముద్దుల పుత్రిక, అందాల అపరంజి బొమ్మ అని పేరుగాంచిన ఈ కన్యామణి సంగీతంలో అని మంత్రి ఇంకా ఏదో చెప్పబోతుండగానే భానుమంతుడు ఆ చిత్రఫలకాన్ని పక్కన ఉంచాడు. మంత్రి తన చేతిలోని పత్రాన్ని కూడా ఆ చిత్రఫలకం మీద ఉంచుతూ తనలో తాను నవ్వుకున్నాడు. ఆ తర్వాత మంత్రి మరో చిత్రఫలకాన్ని చేతిలోకి తీసుకొని ఆ చిత్రఫలకం వెనక తగిలించబడిన పత్రాన్ని ఉడదీసి ఓ మారు చదువుకొని చిత్రఫలకాన్ని భానుమంతుడికి ఇచ్చి ఇలా చెప్పాడు. ఈ ఒప్పుల కుప్ప సింధు దేశాధీశ్వరుడైన గంధవహ రాజేంద్రుడి గారాల బిడ్డ. చదువు సంధ్యల్లోనూ సంగీత సాహిత్యాల్లోనూ సాటిలేని మేటి అని ప్రసిద్ధిగాంచింది. అశ్వశిక్షణలోనూ ఖడ్గ విద్యలోనూ. భానుమంతుడు ఆ చిత్రఫలకాన్ని పక్కన ఉంచటం గమనించి మంత్రి మరో చిత్రఫలకాన్ని అందుకున్నాడు. ఆ విధంగా ఆ మూటలో ఉండే చిత్రఫలకాలన్నింటినీ చూపించి వాటికి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా చెప్పాడు మంత్రి. భానుమంతుడు చివరి చిత్రఫలకాన్ని కూడా పక్కన ఉంచుతుండగా మంత్రి ముఖము వెలవెలబోయింది. మహారాజు ముఖం కూడా అంతకు ముందున్న సంతోషాన్ని పోగొట్టుకున్నది. ప్రశ్నార్థకంగా కొడుకు వైపు చూశాడు. క్షమించండి నాన్నగారు, ఈ చిత్రఫలకాల యువతులెవరూ నాకు నచ్చలేదు. నచ్చని కన్యను వివాహం చేసుకొని అటు నా జీవితాన్ని అటు ఆ అమ్మాయి జీవితాన్ని దుర్భరం చేయటము నాకిష్టం లేదు అన్నాడు భానుమంతుడు. అంతగా నచ్చని అమ్మాయిని చేసుకోమని నిన్నిక్కడ నిర్బంధించే వాళ్ళెవరున్నారు నాన్న? పోనీ నీకు నచ్చిన అమ్మాయి కోసము మేము ఇంకా అన్వేషణ కొనసాగిస్తాము అన్నాడు మంత్రి. అప్పటికే విసుగు చెందిన మహారాజు, ఇంకా అన్వేషణ కొనసాగిస్తారు. ఎంత అన్వేషించినా ఇంతకంటే అపురూపవతులైన యువతులు మనకెక్కడ లభిస్తారు మంత్రిగారు అన్నాడు. అవును మంత్రిగారు, నాన్నగారు చెప్పిందే నిజం. మీరెంత అన్వేషించినా నాకు నచ్చే అమ్మాయి మీకు తటస్థపడదు.
అది నాకు తెలుసు అన్నాడు భానుమంతుడు. అతడి స్వరంలోని గాంభీర్యము మంత్రిని ఆశ్చర్యపరిచింది. అయితే నువ్వెవరినైనా ఇంతకు ముందే ప్రేమించి ఆ యువతినే వివాహం చేసుకోవాలని నిర్ణయంలో ఉన్నట్లుంది. నా ఊహ నిజమేనా నాయనా అన్నాడు మంత్రి తీవ్రంగా ఆలోచిస్తూ. అవును, ఆ యువతి కూడా నన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నది. నేను తనని వివాహం చేసుకోకపోతే ప్రాణత్యాగం కూడా చేసుకుంటుందని నాకు తెలుసు. అందుకే సమయం వచ్చినప్పుడు నాన్నగారికి మీకు చెప్పి నా మనోరథాన్ని సఫలం చేసుకుందామనుకున్నాను అన్నాడు భానుమంతుడు. ఇప్పుడు సమయం వచ్చిందిగా. నీ మనస్సును దోచుకున్న ఆ రాజపుత్రికి ఎవరో చెప్పునాయినా. నీ అంతట నువ్వే నీ జీవిత భాగస్వామిని ఎన్నుకొని మాకు శ్రమ తగ్గించావు. చెప్పు బాబు, ఆమె పేరేమిటి? ఆమె ఏ దేశపు రాజు కూతురు అన్నాడు మంత్రి. మంత్రి ప్రశ్నకు తన కుమారుడు ఏం సమాధానం చెబుతాడోనని ఆత్రంగా ఎదురు చూడసాగాడు మహారాజు. క్షణకాలం తటపటాయించి భానుమంతుడు తొణుకు బెణుకు లేని గంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఆమె పేరు సౌదామిని. ఏ దేశపు రాజు కూతురు కాదు, ఒక వీరుని కుమార్తె. మంత్రి ఆ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. మహారాజు నొసలు ముడిపడింది. భానుమంతుడు చెప్పిన కన్య ఎవరో అర్థమైనప్పటికీ మంత్రి మరింత స్పష్టంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, అంటే ఏమిటి తండ్రి, ఆ వీరుడెవరు అని అడిగాడు. మహామంత్రి, మన సేనాధిపతి అయిన ధీరసింహుల వారి పుత్రిక అయిన సౌదామినిని నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అన్నాడు భానుమంతుడు. ఆ మాటలకి మహారాజు మహోగ్రుడయ్యాడు. ముఖంలో ప్రస్ఫుటమైన కోపావేశాన్ని పెదిమల ద్వారా వ్యక్తం చేస్తూ పళ్ల మధ్య వాటిని బిగించాడు. మహామంత్రి మహారాజును చూపులతోనే శాంతపరిచి, యువరాజా, ప్రజలను సక్రమమైన మార్గాన ఉంచవలసిన రాజే తప్పుదారిన పడటం భావ్యమా నాయనా అన్నాడు. ఇందులో తప్పుదారిన నడవటమేమున్నది మహామంత్రి? ప్రాజ్ఞుడైన ఒక పురుషుడు తనకు నచ్చిన ఒక యువతిని ప్రేమించటము దోషమా? పెళ్లి చేసుకోవాలనుకోవటము దోషమా అని ప్రశ్నించాడు భానుమంతుడు. అది సామాన్య యువకుడికైతే చెల్లుతుంది, కానీ సార్వభౌముడి బిడ్డకు కాదు నాయనా. నాయనగారు ఇప్పటికే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. నువ్వు ఏ రాజకన్యను వరించి ఉంటావేమోనని నేను కూడా నీ ప్రేమ విషయం వినగానే ఆనందించాను. కానీ మన సేనాధిపతి పుత్రికను ప్రేమించాననగానే నా మనసు బాధతో నిండిపోయింది. వర్ణాశ్రమ ధర్మ న్యాయాలకు విలువనివ్వవలసిన రాజు ఇలా తనకంటే తక్కువ జాతి స్త్రీలను వివాహం చేసుకోవటము ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. తనకి ఇష్టం లేకపోయినా మహారాజు కోసం అలా మాట్లాడిన మంత్రి తన మాటలకు తానే నొచ్చుకున్నాడు. కానీ ఈ కారణంగా తండ్రి కొడుకుల మధ్య విద్వేషాగ్నులు ప్రజ్వరిల్లకూడదని భావనతో తాను అలా చెప్పాడు. భానుమంతుడు అవన్నీ ముందే ఆలోచించాడు. కానీ సౌదామిని రూపమే అతని కళ్ళ ముందు ఉన్నది. ఆమె తనతో ఉద్యానవనంలో చెప్పిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అందువలన తాను ఈ విషయంలో ఎంతమాత్రమూ మెత్తదనాన్ని చూపకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మీరు చెప్పినవన్నీ నాకు తెలుసు మంత్రిగారు, కానీ విధి బలవత్తరమైనది. నేను సౌదామినిని చేసుకోక తప్పదు అన్నాడు భానుమంతుడు. బాబు, నా మాట విను నాయనా. సాటి రాజులలో నాన్నగారు తల ఎత్తుకోకుండా చేయవద్దు. వివేకవంతుడివైన నువ్వు అని మంత్రి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే అంతవరకు అసహనంగా ఆ మాటలు వింటున్న శత్రుజిత మహారాజు మహోగ్రుడై తాను కూర్చున్న పీఠం ముందు నుంచి లేచాడు. చాలు మహామంత్రి, ఈ వాచాలుడితో ఇక మీరేమీ బ్రతిములాడే ధోరణిలో చెప్పవద్దు. మా సాంప్రదాయాలు రాజమర్యాదలు మంటగలుపుతూ మా ఆజ్ఞను ధిక్కరించేవాడు కన్న కొడుకైనా మేము క్షమించము. ఆ సౌదామినిని మర్చిపోకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇక మీదట ఇక్కడెవర్నీ బ్రతిమలాడకుండా నా వెంట రండి అని మహారాజు అక్కడి నుంచి గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. తాను ఊహించింది ఆ విధంగానే జరిగినందుకు ఆవేదన చెందుతూ మంత్రి కూడా ఆసనం మీద నుంచి లేచి జాలిగా ఓ మారు యువరాజును చూసి అక్కడి నుంచి బయలుదేరాడు. సౌదామిని, నేనెంత వ్యధ చెందుతున్నానో అర్థం చేసుకోకుండా నీ మొండి పట్టుదల నీదే అయితే ఎలా చెప్పు? జరిగిందంతా చెప్పానుగా. ఇందులో నా పొరపాటేమైనా ఉన్నదేమో ఆలోచించు అన్నాడు భానుమంతుడు తన ఎదురుగా పచ్చకి మీద కూర్చొని ఉన్న సౌదామినిని జాలిగా చూస్తూ. అంతవరకు ఆవేశంతో ఏదేదో మాట్లాడిన సౌదామిని భానుమంతుడు జాలిగా అన్న మాటలకు చల్లబడిపోయింది.
భానుమంతుడు క్రితం రోజున ఉద్యానవనం నుంచి తన మందిరానికి వెళ్ళినప్పటి నుంచి తనలో చెలరేగిన ఘర్షణ మొదలుకొని తన తండ్రి కోపాగ్నికి గురయ్యేదాకా జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పడం వలన ఆ రాజపుత్రుడి హృదయము ఎంత నిష్కల్మషమైనదో అర్థం చేసుకున్నది ఆ యువతి. ఇప్పుడు భానుమంతుడి మనసులో తాను ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది. తండ్రి ఎదుటే అంత ధైర్యంగా మాట్లాడిన యువరాజు తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న విషయము స్పష్టంగా తెలిసిపోయింది. అయితే ఈ ప్రేమను ఎలా తాను సార్థకం చేసుకోవాలి? ఇంతవరకు ఎవరి మీద, ఆఖరికి తన మీద కూడా ఏ అభిప్రాయము పెట్టుకొని భానుమంతుడి అమాయక హృదయము నిన్నటి దినము తన ప్రవర్తనకు ఎంత బాధపడిందోనని సౌదామిని పశ్చాత్తాపపడింది. భాను, అనవసరంగా నిన్ను కష్టపెట్టాను, నన్ను క్షమించు అన్నది అతన్ని అనురాగపూరితంగా చూస్తూ. అమ్మయ్య, ఎలాగైతేనేం నీలోని కోపావేశతను పారద్రోలి నిన్ను ప్రసన్నం చేసుకోగలిగాను. ఇదే 10,000 అన్నాడు భానుమంతుడు చిన్నగా నవ్వుతూ. సరే, జరిగిందంతా సమీక్ష చేసుకుందాం. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో ఆలోచించావా అన్నది సౌదామిని. నేను ఆలోచించడానికేమున్నది, అంతా నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగినా నన్ను నెపం పెట్టవు కదా. ఇప్పటినుంచి నీ ఇష్ట ప్రకారం నడుచుకోవాలనే నిర్ణయించుకున్నాను అన్నాడు భానుమంతుడు. ఆ మాటలు సౌదామిని మనోవీధిలో మంగళగంటికలు మోగించాయి. 2 చేతులు సాచి అతన్ని బిగి కౌగీట చేర్చుకొని, నా వెర్రి యువరాజా, ఒక్కరోజులో నేనంటే ఎంత ప్రేమను పెంచుకున్నావు. ఈ జీవితమంతా నీ సేవలో కర్పూరంలా కరిగిపోతే ఇక నా వంటి అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అన్నది. నీ వంటి ధైర్య సాహసాలు, అందచందాలు కలిగిన అర్ధాంగిని పత్నిగా పొందబోయే నేను కూడా ఎంతో అదృష్టవంతుని సౌదామిని అన్నాడు భానుమంతుడు. ఆ విధంగా వారిద్దరూ వేడుకగా కొంత తడవున మాట్లాడుకున్న తర్వాత భానుమంతుడు, సౌదామిని, మా నాన్నగారు ఎంత ప్రేమమయిలో, అవసరం వస్తే అంతటి కఠిన హృదయులు కూడా. మన ప్రేమ విషయంలో ఆయన తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారు కదా. ఇక మనం ఏం చేయాలో చెప్పు, ఆలస్యం చేయకుండా అమలు జరుపుతాను అన్నాడు. సౌదామిని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి ఉన్నందున భానుమంతుడి ఉంగరాల తల వెంట్రుకలు సవరిస్తూ, భాను, మనం ఇక్కడి నుంచి సరాసరి మా ఇంటికి వెళదాం పదా, అక్కడ చెబుతాను అన్నది. అయితే వెళ్దాం పదా అన్నాడు భానుమంతుడు పచ్చిక బయలు మీద ఉన్న పాదరక్షల్ని ధరిస్తూ. సౌదామిని కూడా లేచి పాదరక్షల్ని ధరించింది. వారిద్దరూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని ఉద్యానవనంలో నుంచి బయటికి వచ్చి అక్కడ సిద్ధంగా ఉన్న గుర్రాల బండి ఎక్కి నగరానికి అభిముఖంగా బయలుదేరారు. సేనాధిపతి అయిన ధీరసింహుడు భవనంలో సౌదామిని మెడలో భానుమంతుడు శాస్త్రోక్తంగా మంగళసూత్రం కట్టాడు. తాను ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా యువరాజు పట్టుబడటం వలన, కూతురు ఒత్తిడి చేయటం వలన ఇక గత్యంతరం లేక సేనాధిపతి ఆ వివాహాన్ని అతి నిరాడంబరంగా రహస్యంగా జరిపించాడు. భానుమంతుడు అప్పుడప్పుడు రాజమందిరానికి వెళుతూ ఎక్కువగా సేనాధిపతి ఇంట్లోనే ఉండేవాడు. తాను వివాహం చేసుకున్న విషయము భానుమంతుడు తల్లితో వివరంగా చెప్పాడు. భర్త చెవిన పడితే ఆ వార్తకు ప్రత్యామ్నాయము ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మాతృహృదయము అనుక్షణము తల్లడిల్లిపోసాగింది. ఆమె భయము యథార్థకాలాన్ని ధరించే రోజు ఎంతో కాలం లేదు. భానుమంతుడు సేనాధిపతి పుత్రికను రహస్యంగా వివాహం చేసుకున్నాడన్న సంగతి శత్రుజిత మహారాజుకు తెలియగానే అతడు కోపావేశంతో కంపించిపోతూ మహారాణి మందిరానికి వెళ్ళి ఆ విషయమై ప్రశ్నించాడు. మహారాణి యథార్థం చెప్పి తన కుమారుడి పొరపాటును మన్నించమని మహారాజు పాదాల మీద పడి ప్రార్థించింది. కానీ మహారాజు ఆమెకేమీ జవాబు చెప్పకుండా వెంటనే మంత్రిని పిలిపించాడు. మంత్రి వచ్చి నమస్కరించగానే, మహామంత్రి, ఆ నష్టజాతకుడు, ప్రేమను ఉద్ధరించడానికి జన్మించిన కారణజన్ముడు భానుమంతుడు ఏం చేశాడో విన్నారా అని ప్రశ్నించాడు. అప్పటికే ఆ విషయం తాను కూడా విని ఉన్నందున మంత్రి ఆందోళన చెందుతూ, విన్నాను ప్రభు అన్నాడు. రాజధిక్కారం చేసిన వాడిని దండించకుండా మీరెందుకు ఉపేక్షించారు అన్నాడు మహారాజు కటువుగా. క్షమించాలి, యువరాజుగారు తొందరపడి చేసిన ఈ పనిని మనం సరిపెట్టుకోవటంలోనే ఇప్పుడు ఔన్నత్యం ఉన్నది. కానీ రచ్చకీడ్చి రాద్ధాంత సిద్ధాంతాలతో బీభత్సం చేయటము అంత మంచిది కాదు అని నా అభిప్రాయం ప్రభు అన్నాడు మంత్రి. మహామంత్రి,
ఆ మందిరం ప్రతిధ్వనించేటట్లు గట్టిగా అరిచాడు మహారాజు. తన ప్రభువు అంత కోపాన్ని ప్రదర్శించడము అంతకాలం నుంచి ఎన్నడూ చూడని మంత్రి ఆ గర్జనకి ఉలిక్కిపడ్డాడు. ఈ పరగణాలలో ప్రభు కుటుంబానికి ఒక న్యాయమో, పరాయి కుటుంబానికి ఒక న్యాయమూ లేదు. దోషి ఎవడైనా శిక్షించడము రాజధర్మము. వర్ణాశ్రమ ధర్మాలని తృణీకరించి నా ఆజ్ఞను ధిక్కరించి హీనుడైన సేనాధిపతి పుత్రికను వివాహమాడిన ఆ భానుమంతుడు ఇక నుంచి ఈ రాజ్యపాలనకే కాదు, ఈ రాజ్యంలో ఉండటానికే అర్హుడు కాదు. అతని తల్లి క్షోభను చూడలేక కేవలము దేశ బహిష్కార శిక్షతో విడిచిపెడుతున్నాము. లేకపోతే ఉరిశిక్షనే విధించేవాళ్ళం. ఇక మీరు వెళ్ళి ఆ రాజద్రోహిని, పితృద్రోహిని భార్యా సమేతంగా మన రాజ్యం విడిచిపోమ్మని చెప్పండి. ఇదిగో ఆజ్ఞాపత్రిక అని మహారాజు కుమారుడికి కఠిన దండన విధించి అంతకు ముందుగానే సిద్ధం చేసి ఉంచిన ఆజ్ఞాపత్రికను మంత్రి చేతిలో పెట్టాడు. మంత్రి వణుకుతున్న చేతులతో ఆజ్ఞాపత్రికను తీసుకొని, ప్రభు, చివరిసారిగా ఒక్క మాట అంటూ ఉండగా తల విదిలిస్తూ, ఈ విషయంలో మటుకు మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. వెంటనే వెళ్ళి నా ఆజ్ఞను అమలుపరచండి. ఆ సేనాధిపతి కూడా ఒక విధంగా మనకు ద్రోహమే చేశాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించమని చెబుతూ మీరు ఆ విధంగా శాస్త్రం తయారు చేయండి. ఇక వెళ్ళండి అని పెడముఖం పెట్టుకున్నాడు శత్రుజితుడు. తన ప్రభువు నీతి నియమాల పట్ల, పరువు ప్రతిష్టల పట్ల ఎలాంటి పట్టుదల గలవాడో తెలుసు కాబట్టి ఇక యువరాజు విషయంలో తానెంత ప్రయత్నించినా ప్రయోజనం శూన్యమని భావించిన మంత్రి రాజశాసన పత్రికను తీసుకొని అక్కడి నుంచి తడబడుతున్న అడుగులతో బయలుదేరాడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి భానుమంతుడు భార్యా సమేతంగా శ్రీపురం రాజ్యము పులిమేరల్ని విడిచిపెట్టిపోయాడు. అతడు తనకేర్పడిన దురవస్థకు విచారిస్తున్న సౌదామినిని ఓదార్చుతూ ఆమెకు ధైర్యం చెబుతూ అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ ఒకనాటి మధ్యాహ్నం వేళకు సుబాహుపురం అనే నగరాన్ని చేరుకున్నాడు. సత్రంలో బస చేసి ఆ సాయంత్రం దాకా విశ్రాంతి తీసుకున్నాడు. సాయంత్రము స్నానం చేసి దుస్తులు ధరించి యోధ వేషంతో ఆ పట్టణాన్ని పరిపాలించే వీరబాహుడనే రాజు దగ్గరికి వెళ్ళి తానొక క్షత్రియ వంశానికి చెందినవాడినని, వీరోచితమైన ఉద్యోగం ఇప్పిస్తే అతని కొలువులో ఉంటానని చెప్పాడు. ఆ రాజపుత్రుడి ఆకారాన్ని, ముఖంలో ప్రస్ఫుటమయ్యే ధీర లక్షణాలని పరిశీలించి నెలకు 10,000 మొహరీల చొప్పున జీతం ఇచ్చే ఏర్పాటు చేసి తన కొలువులో నగర రక్షక దళాధిపతి ఉద్యోగం ఇచ్చాడు వీరబాహువు. భానుమంతుడు సత్రానికి వెళ్ళి ఆ శుభవార్తని సౌదామినికి చెప్పాడు. గుడ్డిలో మెల్లగా తటస్థపడిన ఆ అవకాశానికి కొద్దిగా సంతృప్తి చెందుతూ సౌదామిని, మనోహర, సేవలందుకునే నువ్వు ఒకరిని సేవించే దుష్టయోగానికి విచారించాలో, ఈ నిరాధార సమయంలో ఈ ఉద్యోగం దొరికినందుకు ఆనందించాలో అర్థం కావటం లేదు. సరే, ప్రస్తుతానికి మనకు ఈ పట్టణమే కొంతకాలం పాటు నివాసయోగ్యంగా ఎన్నుకుందాము అన్నది. భానుమంతుడు ఆ నగరంలోనే ఒక పెద్ద భవనాన్ని బాడుగకు తీసుకొని అవసరమైన సామాగ్రులను అందులో చేర్పించి భార్యా సమేతంగా సత్రం నుంచి బసను ఆ భవనానికి మార్చాడు. అది మొదలుకొని అతడు ప్రతి దినము మధ్యాహ్నం వేళ రాజసభకు వెళుతూ రాత్రి వేళల్లో తన సహచరులతో కలిసి జాగ్రత్తగా గస్తీ తిరుగుతూ తనకు వీరబాహువు అప్పగించిన ఉద్యోగాన్ని సక్రమంగా నెరవేర్చసాగాడు. అంతకుముందు ఆ నగరంలో విచ్చలవిడిగా సంచరించే చోరులు చాలామంది భానుమంతుడి అసాధారణ ప్రజ్ఞాపాఠవాల వలన బంధితులై చెరసాల పాలుకాగా తక్కిన వాళ్ళు దొంగతనాలు చేయటానికి భయపడి ఆ వృత్తులనే విరమించుకున్నారు. హంతకులకు కేంద్రమైన ఒక ప్రదేశంలో భానుమంతుడు గట్టి కాపలా ఏర్పాటు చేసి దుండగులని, హంతకులని పట్టుకొని చెరలో వేశాడు. ఆ విధంగా చీకట్లో దారుణాలు చేసే వారి పాలిట సింహస్వప్నంగా పేరు తెచ్చుకొని భానుమంతుడు పట్టణ ప్రజలతోనూ రాజుతోనూ కొనియాడబడుతూ కొంతకాలం గడిపాడు. ఇంతలో సౌదామిని నెలతప్పి క్రమక్రమంగా నెలలు నిండి ఒక శుభముహూర్తంలో పున్నమి నాటి పూర్ణచంద్రుడిలా వెలుగుతున్న ఒక బాలకుణ్ణి ప్రసవించింది. భానుమంతుడు పుత్రోదయానికి పొంగిపోతూ తన ఇంట్లో ఉత్సవం జరిపించి పేదలకు అన్నదానము, వస్త్రదానము చేశాడు. జాతక కర్మలు నిర్వర్తించి తన చిన్నారి కుమారుడికి శత్రుజిత్తుడు అని తండ్రి పేరే పెట్టాడు.
సౌదామిని తన భర్తకు నగరంలో ప్రతిదినమూ పెరిగిపోతున్న గౌరవ ప్రతిష్టలకు పొంగిపోసాగింది. ఇలా ఉండగా ఒకనాడు రాజసభలో ఒక వృద్ధ దంపతులు మహారాజు సింహాసనం ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ప్రభు, రాత్రి మా ఒక్కగానొక్క బిడ్డను ఎవరో మాయావులు ఎత్తుకుపోయారు. దయచేసి ఏలినవారు ఆ దుర్మార్గులెవరో జాడలు తీయించి మా బిడ్డను మాకు దక్కించండి అని బ్రతిమలాడుకున్నారు. ఆ సమయంలో భానుమంతుడు కూడా కొలువులో ఉండి ఆ మాటలు విన్నాడు. మహారాజు ఆ వృద్ధ దంపతులు చెప్పింది సరిగ్గా అర్థం కాక, అయ్యా, దుఃఖించకుండా ఏం జరిగిందో వివరంగా చెప్పండి అన్నాడు. వృద్ధుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మాకు లేక జన్మించిన ఒకే ఒక్క బిడ్డ మా అమ్మాయి ప్రభావతి. అన్ని శుభలక్షణాలతో యుక్త వయసుకొచ్చిన ప్రభావతికి వివాహం చేయాలని వరుణ్ణి కూడా నిర్ణయించాము. నిన్నటి దినము మా ప్రభావతి నిద్రిస్తూ ఉన్నట్లుండి గావు కేక పెట్టింది. నేను, నా భార్య ఉలిక్కిపడి ఆమె గదిలోకి వెళ్ళాము. అప్పటికప్పుడే ఆమె మంచం పక్కన ఒక తాజుపాము పడగ విప్పుకొని బొసకొడుతూ నిల్చొని ఉన్నది. ఆ పాము పడగ మీద ఒక మణి ఉన్నది. అది కాంతి పుంజాలని వెదజల్లుతూ ఆ గదినంతటినీ పట్టపగులుగా చేస్తున్నది. ప్రభావతి ఆ పాము పెట్టే బుసకు మేల్కొని అలా కేక వేసిందని అనుకుంటూ మేం మంచం దగ్గరికి వెళ్ళటానికి భయపడుతూ అలాగే నిల్చుని ఉండిపోయాము. నాన్న, అమ్మా, ఈ పాము నన్ను కాటివేయటానికి వచ్చింది. నన్ను దీని బారి నుంచి కాపాడండి అని దుఃఖిస్తూనే అరవసాగింది మా ప్రభావతి. నేను తెగించి ఆ పామును ఆదలించాను. అది బుసకొడుతూనే విసురుగా మా అమ్మాయిని కాటువేయటానికో మరెందుకో తలను మా అమ్మాయి చేతి మీదకి వాల్చింది. అంతే, ఒక్కసారిగా ఆ గదంతా గాఢాంధకారంలో నిండిపోయింది. నా భార్య భయంతో వణుకుతూనే దీపం వెలిగించింది. మాకు భయము, ఆశ్చర్యము, దుఃఖము ఒక్కసారిగా ఏర్పడి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మంచం మీద మా అమ్మాయి లేదు, ఆ పాము లేదు. వాళ్ళిద్దరూ ఎలా మాయమయ్యారో మాకు అర్థం కాక శిలా ప్రతిమల్లా నిలబడిపోయాము. కొంతసేపటికి నా భార్య మా పుత్రికను తలుచుకొని బోరున ఏడుస్తూ ఉండగా ఇరుగు పొరుగు వాళ్ళంతా మా ఇంటికి వచ్చారు. నేను దుఃఖిస్తూనే జరిగిందంతా వాళ్లకు చెప్పాను. వాళ్ళు కూడా జరిగిన దానికి విస్తుపోతూనే విచారిస్తూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అని చెప్పి ఆ వృద్ధుడు కళ్ళొత్తుకోసాగాడు. వృద్ధుడి భార్య తన కూతుర్ని తలుచుకొని ఇంకా గుండెలు బాదుకుంటూ దుఃఖిస్తూనే ఉన్నది. ఆ వింత విషాద వృత్తాంతం వినగానే మహారాజు నిర్విణుడయ్యాడు. సభికులంతా తెల్లబోయారు. భానుమంతుడు వృద్ధుడు చెప్పిన అంశాలని మననం చేసుకుంటూ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. ఆ సంఘటన ఏ మంత్రతంత్రాలకో సంబంధించిందిగానే ఉన్నది, కానీ మానవుల కుట్రకు సంబంధించినదిగా లేదు అతనికి. వీరబాహువు అయోమయం నుంచి తేరుకున్న తర్వాత భానుమంతుడి వైపు రూపులను ప్రసరింపజేయగానే అతడు తన పీఠం నుంచి లేచి సింహాసనం దగ్గరికి వచ్చి మహారాజుకి నమస్కరించాడు. భానుమంత, ఈ వృద్ధ దంపతులు చెప్పిన మాటలు విన్నావు కదా? రాత్రి చర్యను గురించి నీకేమైనా అభిప్రాయం ఉన్నదా అని ప్రశ్నించాడు వీరబాహువు. ఈ చర్య ఏ మాయావులో ఏదో ప్రయోజనాన్ని కోరి ఆ కన్యను అపహరించుకుపోయినట్లుగా నేను అభిప్రాయపడుతున్నాను ప్రభు. ఎంత ఆలోచించినా అంతకంటే మరో కారణం కనిపించడం లేదు అన్నాడు భానుమంతుడు. మాయలైనా మంత్రాలైనా కుట్రలైనా మన ప్రజలకు బాధను కలిగించే వాటిని తొలగించటము మన ధర్మం. దీనికి వెంటనే ప్రతిక్రియ చేయకపోతే దేశమంతా అరాచకంతో అట్టుడికినట్లు పోతుంది. నువ్వు అసాధారణ పరాక్రమవంతుడివని, ఎట్టి దుర్ఘట కార్యాన్ని అయినా సాధించగలవని, ప్రజ్ఞావంతుడివని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఇక మీదట ఇలాంటివి జరగకుండా నగర ప్రజల్ని 1000 కళ్ళతో కాపాడుతూ ఉండు అన్నాడు వీరబాహువు. అలాగే ప్రభు, ఈ విషయంలో నా సర్వశక్తులని ధారపోసైనా ఈ దేశ ప్రజలకు ఏ ఉపద్రవము కలగకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అన్నాడు భానుమంతుడు. ఆ తర్వాత మహారాజు వృద్ధుణ్ణి చూస్తూ, అయ్యా, తమ పుత్రికను అంతరార్థం చేసుకుని పోయినా దుష్టుడెవరో విచారిస్తాం. భగవంతుడి దయ చల్లగా ఉంటే మీ అమ్మాయిని మీకు చేర్పించే ఏర్పాటు చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, ఇక వెళ్ళండి అన్నాడు సానుభూతితో. వృద్ధుడు మహారాజుకు నమస్కరించి దుఃఖిస్తున్న భార్యను వెంటబెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు అంతటితో సభ చాలించగానే భానుమంతుడు రాత్రి జరిగిన సంఘటన గురించి తీవ్రంగా ఆలోచిస్తూ రాజసభ వెలుపలికి వచ్చి
అక్కడి వారంతా తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా తనకు గోచరించగా అశ్వాన్ని అధిరోహించి తన ఇంటి వైపుగా బయలుదేరాడు. రాజసభలో జరిగిందంతా సౌదామినికి చెప్పి భానుమంతుడు ఆమెతో కలిసి నగరంలో జరిగిన ఆ విచిత్ర సంఘటనను గురించే తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ రాత్రి తన అనుచరులని ఎంత మాత్రమూ ఏమారుపాటుగా ఉండకూడదని హెచ్చరించాడు. ఎక్కడ ఏ అలజడి జరిగినా, ఎవరు ఏ కారణాల వలన దుఃఖించినా వెంటనే తన దగ్గరకు వచ్చి తెలియచేయవలసిందిగా వాళ్లకు ఆజ్ఞలు జారీ చేసి తాను పరిపూర్ణ యోధుడి వేషంలో అశ్వారూఢుడై నగర సంచారం చేయ ప్రారంభించాడు. ఆ రాత్రి అతడెంత జాగ్రత్తగా నగరాన్ని రక్షించడానికి ప్రయత్నించినా అంతకు ముందు రోజులాగానే ఒక సర్పం వచ్చి ముట్టుకోగా తమ అమ్మాయి అదృశ్యమైపోయిందని మరొక దంపతులు వచ్చి రాజసభలో మొరపెట్టుకున్నారు. భానుమంతుడు ఎంత కట్టుదిట్టాలు చేసినా, ఎన్ని వందల మందిని ప్రత్యేక భటులను నియమించినా, తానెంత జాగ్రత్తగా ప్రవర్తించినా నగరంలో జరిగే ఆ విచిత్ర కన్యాపహరణ ఘోరాలని అదుపులోకి చేయలేకపోయాడు. ఈ విధంగా 20 రోజులు గడిచాయి. అప్పటికి సుబాహుపురమంతా భయకంపితమైపోయింది. ఎక్కడ చూసినా విచిత్ర సర్పము, కన్యాపహరణము మొదలైన విశేషాలే ముచ్చడించుకుంటూ ప్రజలంతా గగ్గోలు పడసాగారు. ఆ విషయమై రాజు దగ్గరికి పురప్రముఖులు ఎన్నిసార్లు వెళ్లారో, ఎన్ని విజ్ఞప్తులు సమర్పించుకున్నారో లెక్క లేకుండా పోయింది. భానుమంతుడిలో పట్టుదల అంతకంతకు పెరిగిపోయింది. అతడు ఎలాగైనా ఆ ఘోర దురంతారానికి మూలకారకుడైన మాయావులను పట్టుకొని శిక్షించాలనే తాపత్రయంతో నిద్రాహారాలను కూడా విడిచిపెట్టి అదే ఆలోచనతో ఉండేవాడు. అతడి పరిస్థితికి సౌదామిని ఆందోళన చెందసాగింది. భానుమంతుడు తన లోపం లేకుండా రక్షణ కోసం పాటుపడుతున్నాడని ఎప్పటికప్పుడు భటుల ద్వారా తెలుసుకుంటున్న వీరబాహువు అతని విషయంలో మరొక భావనని కలిగించుకోలేకపోయాడు. ఏదో దుష్టగ్రహము తన దేశాన్ని పీడించటానికి పూనుకున్నదన్న భావంతో వేదాంగాలు తెలిసిన శాస్త్రజ్ఞులను రప్పించి వారందరి సూచన ప్రకారము దైవ ప్రార్థనలు ముమ్మరంగా జరిపించాలని నగరమంతటా చాటింపు వేయించాడు. ఇలా కన్యలు అపహరింపబడుతూ ఉండటము ఒక్క రాజధానిలో మాత్రమే కాదని దేశంలోని పట్టణాలన్నింటిలోనూ గ్రామాల్లోనూ జరుగుతున్నదని ఆయా పురపాలకులు గ్రామాధికారులు పంపిన వర్తమానాల్ని పరిశీలించగానే వీరబాహువు నిశ్చేష్టుడయ్యాడు. అంతేకాదు, దేశ విదేశాలు తిరిగే కొందరు రత్నవర్తకులు ఒకనాడు సభకు వచ్చి యథాలాపంగా మహారాజుతో అలాంటి కన్యాపహరణలు ఒక సుబాహు రాజ్యంలోనే కాదని దేశ దేశాల్లోని పట్టణాలలో పల్లెల్లో కన్యాపహరణలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ వార్తలన్నీ వినగానే వీరబాహువు విభ్రాంతుడయ్యాడు. ప్రజలంతా భయకంపితులయ్యారు. దేశ దేశాలలోని కన్యలంతా అలా విచిత్ర సర్పాల ద్వారా మాయం కాబడుతున్నారన్న సంగతి భానుమంతుడు కూడా సభలో విని ఉన్నాడు. అయితే ఇదేదో ఎవరో మాయావులు పెద్ద ఎత్తున పనిన పథకం. కన్యలైతే చాలు, వారి కుల శీల గుణగణాలతో కూడా సంబంధం లేకుండా ఎత్తుకుపోతున్న ఆ దుర్మార్గుల ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది ఏ కామాంధుడో చేస్తున్న పని కాదని భానుమంతుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఏ క్షుద్ర మాంత్రికుడో ఏదో ప్రయోజనాన్ని కోరి ఇలా వివాహం కాని యువతులందరినీ మాయం చేయించి తన దగ్గరికి రప్పించుకుంటున్నాడేమో అని అనుమానించాడు అతను. లోక కంటగుడై ఎన్నో వేల మంది తల్లిదండ్రులకు కడుపు మంటను రగిల్చిన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకొని శిక్షించి ఈ ఘోరాన్ని ఆపగలిగితే తన జీవితము చరితార్థమవుతుంది. ఆ విధంగా ఆలోచించిన భానుమంతుడు అప్పటికి ఆ నగరంలోని కన్యలంతా దాదాపు 90% అపహరించబడగా ఒకనాటి రాత్రి అశ్వారూఢుడై రాజమందిర ప్రాంతాలలో తిరుగుతున్నాడు. రాజపుత్రిక అయిన చంద్రరేఖకు 16 ఏళ్ల వయసు ఆ దినమే వచ్చినా నగరంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్న ఉత్పాతాలని దృష్టిలో ఉంచుకొని వీరబాహు మహారాజు ఆ సంవత్సరము జన్మదినోత్సవాన్ని జరిపించలేదు. ఆ దినము రాజపుత్రికకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనన్న అభిప్రాయము ఎందుకో తన మనసులో కలిగి మాటిమాటికి అదే ఆందోళన చెలరేగుతూ ఉండగా భానుమంతుడు తక్కిన చోటల్లా సమర్థులైన భటులను నాయకులను నియమించి తాను మాత్రము రాజమందిరం చుట్టూ తన అశ్వాన్ని నడిపిస్తూ చుట్టుపక్కలకు పైకి దృష్టులు ప్రసరింపజేస్తూ
ఇక అర్ధరాత్రిని సూచించే గంటికలు కోటలో మోగుతాయనగా మరింత జాగ్రత్తను వహించాడు. అంతకుముందు జరిగిన కన్యాపహరణలన్నీ సరిగ్గా అర్ధరాత్రి వేళ జరిగినటువంటివే కావటంతో అర్ధరాత్రి సమయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అప్పటికి రాజమందిర సింహద్వారం దగ్గరకు వచ్చాడు భానుమంతుడు. అశ్వారూఢుడై అప్పుడప్పుడు పైకి చుట్టుపక్కలకు చూస్తూ భానుమంతుడు అక్కడికి రాగానే సింహద్వారాన్ని కాపలా కాస్తున్న భటులు అతనికి నమస్కరించారు. కానీ భానుమంతుడు వాళ్ళ వైపుకు చూడకుండా తదేకంగా పైకి చూడసాగాడు. ఆ సమయంలో రాజమందిరం పైభాగం నుంచి ఏదో మెరుస్తూ క్రిందకి రావటము భానుమంతుడి దృష్టిలో పడింది. వెంటనే ఆ రాజపుత్రుడి కళ్ళు విస్ఫుల్లింగాన్ని వెలుగుతూ ఆ వెలుతురును పరీక్షగా చూశాయి. అతడు నరనరంలోని ఉత్సాహము, శక్తి పరుగులు తీస్తూ అతడిని ఉర్రూతలూగించాయి. అది తల మీద మణిని ధరించిన ఓ సర్పము రాజమందిరం మీదకు దిగుతున్నది. భానుమంతుడు కన్ను మూసి తెరిచేటంతటిలో అశ్వాన్ని సింహద్వారం నుంచి లోపలికి పరిగెత్తించాడు. క్షణాల మీద ఆ గుర్రము రాజమందిర ప్రాంగణంలో నిలవగానే భానుమంతుడు వరనించి కత్తి దూసి భవనం లోపలికి పరుగుదీశాడు. కక్షాంతరాలు అతిక్రమిస్తూ అంతస్తులను అధిగమిస్తూ అతడు కొద్దిసేపట్లోనే రాజకుమారి శయనమందిరం చేరుకున్నాడు. గది తలుపులు ఓరగా మూసి ఉండటం గుర్తించి భానుమంతుడు ఆ గది ముందు అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న పరిచారికులను, దాసీలను తప్పించుకుంటూ గబగబా రాజకుమారి నిద్రిస్తున్న చోటికి చేరుకున్నాడు. అప్పటికే పడగ మీద ఉన్న పాము ఆ పాన్పు మీద పడగ విప్పుకొని ఉన్నది. ఆ గది ప్రతిధ్వనించేటట్లు భయంకరంగా బుసలు కొడుతున్నది. ఆ బుసకి రాజకుమారి మేల్కొన్నది. ఎదురుగా ఓ కాలసర్పము తన వైపు తీవ్రంగా చూస్తూ బుస కొడుతూ కనిపించేసరికి భయభ్రాంతి అయి బిగ్గరగా కేకవేసింది. మరుక్షణము సర్పము తలని ముందుకు చాచి రాకుమారి చేతి మీద వాలబోతూ ఉండగా భానుమంతుడు సింహంలా పాన్పు మీదకి లంఘించి ఎడమ చేత్తో సర్పం పడగ క్రింద కుత్తుక మీద గట్టిగా బిగించి పట్టుకొని దానిని పైకెత్తాడు. హఠాత్తుగా భానుమంతుడు వచ్చి తన ప్రాణాల్ని రక్షించినందుకు రాజపుత్రిక సంతోషంతోనూ ఆ సర్పం వలన ఆ వీరుడికి ఏం ప్రమాదం కలుగుతుందోనన్న ఆందోళనతోనూ పాన్పు నుంచి క్రిందకు దిగింది. అప్పటికే ఆమె కేక విన్నందున బయట ఉన్న అంతఃపుర దాసీలు, చెలులు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి, యువరాణి, ఏమైంది తల్లి అని ప్రశ్నించారు. రాకుమారి వాళ్లతో ఏమీ చెప్పకుండా చూపుడు వేలును పాన్పు వైపుకు చూపించింది. వారంతా ఆశ్చర్యంతో అటుకేసి తిరిగి ఒక్కసారిగా భయాందోళనలతో కంపించిపోయారు. పాముని ఎడంచేత్తో కుత్తుక దగ్గర బిగించి పట్టుకొని కుడి చేతిలోని కరవాలాన్ని పైకెత్తి దానిని ఖండించటానికి పైకెత్తిన భానుమంతుడు వాళ్ళ దృష్టిలో పడ్డాడు. పాము మరింత గట్టిగా బుసకొడుతూనే ఓ భయంకర రూపుడిగా మారిపోయాడు. అలా మార్పు చెంది భానుమంతుడి చేతుపట్టు అప్పటికి సడిలిపోగా ఆ భీకరాకారుడు తలతో గట్టిగా భానుమంతుడి రొమ్ముకేసి ఢీకొట్టాడు. భానుమంతుడు 2 అడుగులు వెనక్కి వేసి క్రింద పడకుండా నిలదొక్కుంటూనే కత్తిని జుడిపించి ఆ భీకరాకారుడికేసి విసిరాడు. అప్పటికప్పుడే తన చేతిలోకి ఒక ఖడ్గాయుధాన్ని రప్పించుకున్న భీకరాకారుడు భానుమంతుడి కత్తి విసురుకు తన కత్తిని అడ్డుపెట్టాడు. ఆ ఇద్దరూ పోరాటాన్ని ప్రారంభించగానే రాకుమార్తె చెల్లెలతో కలిసి ఒక మూలకు చేరుకున్నది. ఒక దాసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. భీకరాకారుడు, భానుమంతుడు పాన్పు దిగి ఒకరి కత్తి మరొకరి కత్తిని దట్టించుకుంటూ కంగు కంగున శబ్దం చేస్తూ ఉండగా భయంకరమైన పోరాటాన్ని కొనసాగించారు. అన్ని విద్యల కంటే ఖడ్గ విద్యలో అపారమైన శిక్షణ పొందిన భానుమంతుడు ఆ భీకరాకారుడి కత్తివేటులను అత్యంత చాకచక్యంతో తప్పించుకుంటూ సమయం చూసి ఆ భయంకరాకారుణ్ణి దెబ్బతీస్తూ అంతకంతకు పైచేయిగా విజృంభించసాగాడు. అప్పటికి ఆ భీకరాకారుడి శరీరమంతా భానుమంతుడి ఖడ్గ ప్రహారాలకు గురి అయి రక్తంతో ఓడుతున్నది. అయినా రాజపుత్రుణ్ణి నిర్జించాలన్న పట్టుదలతో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతలో దాసి చెప్పిన మాటలను పురస్కరించుకొని వీరబాహు మహారాజు మంత్రిని మరికొందరిని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చి భీకరాకారుడితో హోరాహోరీగా పోరాడుతున్న భానుమంతుడిని చూశాడు. భానుమంతుడు, మహారాజు, మంత్రి మొదలైన వారు అక్కడికి రావడం చూసి మరింత ఉత్సాహంతో విజృంభించి
ఆ ఆకారుని చేతిలోని కత్తిని ఎగరగొట్టి కన్ను మూసి తెరిసేలోగా ఆ భీకరాకారుని కుడి చేతిని భుజం దాకా నరికివేశాడు. ఆ భయంకరాకారుడు ఆ గది ప్రతిధ్వనించేటట్లు ఆర్తనాదం చేస్తూనే ఏదో మంత్రం పఠించసాగాడు. మంత్రపఠనం చేసి అక్కడి నుంచి ఆ దుష్టుడు మాయం కావటానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించగానే భానుమంతుడు మదగజం మీదకి లంఘించే సింహ కిశోరంలా ఆ భీకరాకారుడు భుజం మీదకి లంఘించి ఎడంచేత్తో తల మీద కొమ్మును గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే ఆ భయంకర శరీరుడు మంత్రపఠనం పూర్తి చేసి తిరోగమనాన్ని కల్పించుకోవడంతో అతడు తన భుజం మీది భానుమంతుడితో పాటు మాయమయ్యాడు. భానుమంతుడు అలా భీకర పరాక్రమం ప్రదర్శించి ఆ భయంకరాకారుడు చేతిని నరికివేసి అంతటితో ఆగకుండా వాడితో పాటు తిరోగమనం కాగానే వీరబాహు మహారాజు ఆందోళన చెందాడు. చంద్రరేఖ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కౌగలించుకున్నది. మహారాజు పుత్రికను పొదివు పట్టుకొని, ఈరోజు నువ్వు లేచిన వేళ విశేషం మంచిది తల్లి, గొప్ప గండం గడిచిపోయింది అన్నాడు. నేను తప్పించుకున్నా భానుమంతుల వారు ఆ గండంలో చిక్కుకున్నారు కదా నాన్న అన్నది చంద్రరేఖ. భానుమంతుల వారు మహాశక్తి సంపన్నులు తల్లి. ఈ నగరాన్ని, ఈ దేశాన్ని మాత్రమే కాకుండా దేశ దేశాలను పీడించే దుర్మార్గులను మట్టుపెట్టడానికి ఇప్పుడు ఆయనకు అవకాశం లభించింది అన్నాడు మంత్రి. ఏమో, ఆ దుర్మార్గుడు గొప్ప మాయావిలా ఉన్నాడు. ముందు సర్పరూపంలో వచ్చి బుసకొట్టి నన్ను భయపెట్టాడు. నేను బిగ్గరగా అరిచేసరికి మెరుపులా భానుమంతుల వారు వచ్చి పాన్పు మీదకి లంఘించి సర్పరూపుడైన ఆ మాయావుణ్ణి పట్టుకున్నాడు. ఆ తర్వాత వాడు నిజరూపం ధరించగా భీకర పోరాటాన్ని సాగించారు. ఇంతలో మీరు వచ్చారు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు భానుమంతుల వారిని ఎక్కడికి తీసుకువెళ్లాడో ఏమో. బాలెంత దినాలు కూడా గడవని సౌదామిని అక్కయ్య ఈ వార్త విని ఎంత దుఃఖిస్తుందో అన్నది చంద్రరేఖ. అక్కయ్య దుఃఖించదమ్మా. ఆమె భర్త చేత వేలాది కన్యలకు రాపోయే ఉపద్రవము తప్పిపోతున్నందుకు ఎంతగానో సంతోషిస్తుంది. అదీకాక భానుమంతుడు ఈ దుష్టుణ్ణి సంహరించటం వరకే తన బాధ్యతను పరిమితంగా పెట్టుకోక వాడి వెంట కావాలని ఎందుకు వెళ్ళాడంటావు అన్నాడు మహారాజు భానుమంతుడి అభిప్రాయాన్ని అప్పటికి స్పష్టంగా గ్రహించి ఉండటం వలన. ఎందుకు వెళ్ళి ఉంటారంటారు? చంద్రరేఖ తండ్రిని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఈ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్లను కొన్ని వందల మందిని ప్రేరేపించి కన్యాపహరణాలు చేయిస్తున్న అసలైన దుష్టుడెవడో ఉండి ఉంటాడు. ఆ పాపాత్ముడు ఏ ప్రయోజనాన్నో కోరి ఇలా వేలాది కన్యలను ఇలాంటి అనుచరులతో తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు. ఇప్పుడు భానుమంతుడు ఈ భీకరాకారుడి వెంట వెళ్ళి అసలైన నాయకుణ్ణి పట్టుకొని తుదముట్టించాలని కావాలనే వీడి వెంట వెళ్ళాడు అన్నాడు మహారాజు. అవును తల్లి, నాన్నగారు చాలా చక్కగా ఊహించి చెప్పారు. లేకపోతే వాడి చెయ్యి నరికినవాడు తల నరకలేడా? భానుమంతుడు ఆ దుష్ట కూటమినంతా వధించి లోక కళ్యాణం కలిగించి సురక్షితంగా తిరిగి వస్తాడు. ఆ వీరుడికి దైవబలం సహకారం పూర్తిగా ఉంది అన్నాడు మంత్రి కూడా ఉత్సాహంతో. మనం ఈ విషయాన్ని నగరమంతా చాటింపు వేయించి ప్రజలిక మీదట నిర్భయంగా ఉండవచ్చునని తెలియచేద్దాం మహామంత్రి అన్నాడు మహారాజు. అలాగే ప్రభు అన్నాడు మంత్రి. చంద్రరేఖ తండ్రితో, నాన్న, పిడుగుబాటు వంటి తన భర్త తిరోగమన వార్త విని సౌదామిని అక్కయ్య ఏ ఆపదకి లోను కాకుండా మనం జాగ్రత్త పడాలి. మీరు అక్కయ్యను ఆమె మందిరం నుంచి మన మందిరానికి రప్పించే ఏర్పాటు చేయండి. ఇక్కడ మనందరితో పాటు ఉంటే కొంతకు కొంతైనా ఉపశమనం పొందుతుంది అన్నది. నువ్వు చెప్పింది యుక్తంగా ఉంది తల్లి అన్నాడు వీరబాహు మహారాజు. సౌదామిని కన్నీటితో తలగడ తడిసిపోయింది. పొత్తిళ్లలోని బిడ్డ కేర్మంది. సౌదామిని శోకాన్ని నిగ్రహించుకొని బిడ్డకు పాలివ్వసాగింది. కానీ ఆమెకు ఎంతకు ఏడుపు ఆగటం లేదు. విధి తన జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నదో అర్థం కావటం లేదు. ఆమె మనసు పరిపర విధాలుగా పోసాగింది. భర్త ఆ మాయావి బారి నుంచి తప్పించుకొని రాగలడన్న నమ్మకం ఉన్నా హృదయము తలడిల్లిపోతోంది. అక్క అన్న పిలుపుతో తెప్పరిల్లి పిలుపు వచ్చిన వైపు తేరిపారా చూసింది. చంద్రరేఖతో పాటు వచ్చిన ఆమె చెలికత్తె, రాకుమారి మిమ్మల్ని చూడాలని వచ్చారమ్మా అంటూ చెప్పింది. విస్మయంతో చూసి నిద్రపోతున్న బిడ్డను సర్ది పడక మీద నుంచి లేచి కూర్చుంది సౌదామిని. కూర్చోమ్మా అంటూ ఒక ఆసనం చూపించి పడక మీద నుంచి దిగి లేచి నిలబడింది.
నన్ను క్షమించక్క. భానుమంతుల వారికి కలిగిన ఆపద, మీకు కలిగిన దుఃఖానికి నేనే కారుకురాల్ని అంటూ చంద్రరేఖ సౌదామిని పాదాల్ని ముట్టుకోబోయింది కన్నీటితో. రాకుమారి లేమ్మాలే అంటూ సౌదామిని చంద్రరేఖను లేవనెత్తింది. ఇందులో నీ తప్పేముందమ్మా? మీరు ప్రభువులు, మేము సేవకులము. మీకు ఆపదలు రాకుండాను, ఆపదల నుంచి కాపాడటానికి గాను నెల వేతనంతో నియమింపబడిన వారు భానుమంతులు. అలాగే వారు తమ ధర్మాన్ని నిర్వర్తించారు. మీ ఉప్పు పులుసు తింటున్నప్పుడు మిమ్మల్ని రక్షించడం వారి బాధ్యత కాదా? అదే చేశారు. కాకపోతే ఆ ప్రయత్నంలో తాను ఆపదలో చిక్కుకున్నారు. ఇందుకు నువ్వెలా కారుకురాలు వెతావమ్మా? అనవసరమైన ఆలోచనలతో నీ మంచి మనసు పాడు చేసుకోకు అంటూ ఓదార్పు మాటలు చెప్పింది సౌదామిని. అయినా లోపల నుంచి పొంగి వస్తున్న దుఃఖము ఆమె మాటల్ని తడబడేలా చేసింది. నువ్వెన్ని చెప్పినా భానుమంతుల వారికి కలిగిన ఆపదకు బాధ్యత నాదేనన్న విషయాన్ని విస్మరించలేకపోతున్నాను. నువ్వు పచ్చి బాలింతరాలవు. బాబుని తీసుకొని నువ్వు రాజప్రాసాదానికి వచ్చేసెయ్యి. నాన్నగారు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. నువ్వు ఈ ఇంటిలో ఒంటరిగా ఉండటము అంత శ్రేయస్కరం కాదని మా ఉద్దేశం. అభ్యంతరం చెప్పకుండా బయలుదేరి నాతో వచ్చేయి అంటూ కన్నీరుతో అడిగింది చంద్రరేఖ. రాకుమారి, ప్రభువుల ఇంట పుట్టిన మీలో ఇంత సౌజన్యము, సుహృద్భావము ఉండటము ఈ దేశ ప్రజల అదృష్టం తల్లి. నీవిస్తున్న గౌరవానికి, ప్రభువులు చూపుతున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కానీ నన్ను మన్నించు. నీ కోరికను, ప్రభువు అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నందుకు మన్నించు. వారి అనుమతి లేకుండా, వారు తిరిగి రాకుండా నేను మీ ప్రాసాదానికి రాలేను తల్లి. విధి విలాసము చాలా విచిత్రం. మా వివాహమే అలా జరిగింది. మా గతాన్ని గురించి నీకు చెప్పి నీ మనసు వికలం చేయటం నాకిష్టం లేదు. నా భర్త శక్తి సామర్థ్యాల మీద నాకు గట్టి నమ్మకం ఉన్నది. వారు త్వరలోనే తిరిగి వస్తారు. వారు వచ్చిన తర్వాత వారు, నేను, బాబు వచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము. అప్పటి వరకు నన్ను మన్నించు అన్నది సౌదామిని. సౌదామిని మాటలు విన్న తర్వాత చంద్రరేఖకు ఆమె పైన గౌరవాభిమానాలు మరింత ఇనుముడించాయి. ఎంత బలవంత పెట్టినా ప్రయోజనం లేదని కూడా అవగతం చేసుకున్నది. అక్క, ప్రస్తుతం నిన్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఒక్క మాట, నీకు ఏ అవసరం కలిగినా మొహమాట పడకుండా ఈ చెల్లి ఒకతే ఉందని గుర్తించుకొని నా కోసం కబురు పంపు. బాబుని జాగ్రత్తగా చూసుకో. నీకు కావలసిన వాటిని చూడటానికి నా చెలికత్తని ఇక్కడ ఉంచి వెళుతున్నాను అంటూ చంద్రరేఖ చెలికత్తకు చెప్పవలసిందంతా చెప్పి బయలుదేరింది. చంద్రరేఖ తన శయ్యామందిరాన్ని చేరుకోగానే ఆలోచనలో పడింది. మాయావి రావటము, భానుమంతుడు అతన్ని ఎదుర్కోవటము, ఇద్దరూ కనుమరుగు కావటాన్ని గురించి తీవ్రంగా ఆలోచించింది. ఆ మాయావి భానుమంతుల వారిని ఎక్కడికి తీసుకుని పోయినట్లు? భానుమంతుణ్ణి కొని రావటానికి ఏదైనా మార్గం ఉందా? సమస్యను పరిష్కరించడానికి తానేమైనా ప్రయత్నం చేయవచ్చా? అయినా భానుమంతుడు తన కొలువులో పనిచేస్తున్న అనేక రాజోద్యోగుల్లో ఒకడు. అతని గురించి తానెందుకంత ఆరాటపడుతోంది? ఏదో తనకు తెలిసి తెలియని ఒక అనుబంధము తన మనసును అతని వైపుకు లాగుతోంది. చివరికి చంద్రరేఖ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి తాను భానుమంతుణ్ణి ఆపద నుంచి కాపాడాలి. సౌదామిని కన్నీటిని తుడవాలి. తన మనసును చల్లబరుచుకోవాలి. పొత్తిళ్లలోని బిడ్డ దురదృష్ట జాతకుడు కాకుండా చూడాలి. అలా అలా ఏవేవో ఆలోచనలతో కలత నిద్రలోకి జారుకుంది చంద్రరేఖ. అన్ని దేశాలలో అలజడి చెలరేగినట్లే శ్రీపురంలో కూడా కన్యలను అపహరించుకుపోయే విచిత్రాకారుల వలన భయంకరమైన అలజడి ఏర్పడింది. శత్రుజిత మహారాజు తన మంత్రితో కలిసి ఆ ఆపదలను నివారించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. రోజురోజుకు దేశమంతా కన్యాపహరణలతో అల్లకల్లోలమైతూ ఉండగా శత్రుజితుడు విచారంతో మునిగిపోయాడు. అంతకుముందు అప్పుడప్పుడు అంతఃశల్యమై బాధిస్తున్న కుమారుడి విషయము ఇప్పుడు ఆ మహారాజును విపరీతంగా బాధించసాగింది. యవ్వనవంతుడు, విద్యావంతుడు, సర్వసద్గుణ సంపన్నుడు అయిన తన కుమారుడు తనకు నచ్చిన కన్యను ప్రేమ వివాహం చేసుకోబోతే అడ్డు తగిలి అంతటితో ఆగకుండా అతడికి దేశ బహిష్కార శిక్షను విధించటము మంత్రికే కాకుండా రాజ్యంలో చాలామంది ప్రముఖులకు బాధను కలిగించింది. ఒకవైపు రాజ్యంలో చెలరేగిన అల్లకల్లోలము,
మరొక వైపు తన కుమారుడు తన దగ్గర నుంచి దూరమయ్యాడే అన్న ఆవేదన తనను బాధిస్తూ ఉండగా శత్రుజిత మహారాజు రోజురోజుకి మనోవ్యాధి పీడితుడు కావటం ప్రారంభించాడు. మంత్రి మహారాజుకు ఎన్నో విధాల ధైర్యవచనాలు చెప్పి చూశాడు. కానీ ఆ మాటల వలన ఉపశాంతి ఏర్పడలేదు. చివరకు తనకు తెలిసిన ఒక మునీంద్రుణ్ణి బ్రతిములాడి మహారాజుకి దుఃఖోపశమనం కలిగించడానికి ఆ మహర్షిని రాజమందిరానికి తీసుకువచ్చాడు మంత్రి. అంతటి దుఃఖంలోనూ మహారాజు మహారాణి ఆ మునీంద్రుడికి భక్తి శ్రద్ధలతో పాదపూజలు చేసి తమ కుమారుడు ఎక్కడ ఏ బాధలకు లోనై ఉన్నాడో దివ్య దృష్టి ద్వారా తెలియజేయవలసిందిగా ప్రార్థించాడు. అంతేకాకుండా తన ప్రజలను బాధించే ఆ దుష్టపీడను కూడా నివారించే ఉపాయం తనకు చెప్పమని మహారాజు ఆ మునీంద్రుడిని ప్రార్థించాడు. తపశ్శక్తి విరాజితుడైన ఆ మునీంద్రుడు కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టి ద్వారా జరిగిందంతా తెలుసుకొని తృప్తిగా నిట్టూర్చి కళ్ళు తెరిచాడు. తన వైపు ఆశగా ఆసక్తిగా చూస్తూ ఉన్న మహారాజును చూసి ఇలా అన్నాడు ముని. శత్రుజిత మహారాజా, నేను నీ దేశంలో తపస్సు చేసుకుంటూ నాగరికత జీవితానికి సంబంధం లేని వాడినైనా శ్రీపుర దేశీయుణ్ణి కాబట్టి ఈ దేశానికి రక్షకుడివైన నీకు మంచి చెడ్డలు చూడాలని మీ మంత్రిగారు పట్టుబట్టగా ఇక్కడికి వచ్చాను. మీ కుమారుడు భానుమంతుడు మీ ఆజ్ఞను తలదాల్చి వెళ్ళాక సుబాహుపురమనే నగరంలో రాజు దగ్గర నగర రక్షకుడుగా చేరాడు. అతడికి ఓ కుమారుడు జన్మించాడు. చిరంజీవికి మీ పేరే పెట్టాడు అని ఆ ముని సుబాహుపురంలో భానుమంతుడి పేరు ప్రతిష్టలు పెరగటము, ఇంతలో కన్యాపహరణం ఘోరాలు జరగటము, భానుమంతుడు వాటిని అరికట్టడానికి ప్రయత్నించటము మొదలైన వివరాలు చెప్పి రాకుమారి చంద్రరేఖ విషయాన్ని కూడా క్షుణ్ణంగా వివరించాడు. అంతా విన్న తర్వాత మహారాజు ముఖంలో ఆనందము ఆందోళన వెల్లివిరిశాయి. మంత్రి ఉత్సాహంతోనూ విచారణతోనూ ఉక్కిరిబిక్కిరయ్యాడు. మహారాణి తన కుమారుడు భీకరాకారుడితో మాయమయ్యాడని వినగానే కళ్ళ వెంట అశ్రుబిందువులు రాల్చసాగింది. ఆమె మునీంద్రుడు పాదాల మీద వ్రాలి, స్వామి, మీరు సర్వజ్ఞులు, త్రికాల వేదులు, మహిమాన్వితులు, నా కుమారుణ్ణి ఎలాగైనా కాపాడండి. ఆ మాయావుల చేతుల్లో నుంచి నా బిడ్డడు సురక్షితంగా తిరిగి వచ్చేటట్లు మీ శక్తిని ఉపయోగించి తోడ్పడండి అని ప్రార్థించింది. మునీంద్రుడు రాజపత్నిని జాలిగా చూస్తూ, అమ్మా మహారాణి, ముందు నువ్వు లేచి అలా ప్రశాంతంగా కూర్చో తల్లి, అన్నీ సవ్యంగానే జరుగుతాయి, ధైర్యంగా ఉండమ్మా అన్నాడు. మహారాణి కళ్ళు తుడుచుకుంటూనే లేచి కూర్చున్నది. అనంతరము ఆ మునీంద్రుడు శత్రుజిత మహారాజును చూస్తూ, మహారాజా, మహాశక్తి సంపన్నుడైన నీ కుమారుడు ఎంత బలపరాక్రమాలు కలిగిన వాడైనా మాయావుల చేతుల్లో పడినప్పుడు అతని శౌర్యము నిర్వీర్యం కావలసిందే కదా. నేను వద్యస్కందనము అనే యజ్ఞాన్ని చేసి యజ్ఞపురుషుణ్ణి మెప్పించి నీ పుత్రుడికి తోడ్పడే విధానాన్ని రూపొందిస్తాను. ఈ యాగాన్ని వెంటనే ప్రారంభించి 1 దినంలో పూర్తి చేయగలను. యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయించు అన్నాడు. అంతకంటే భాగ్యమా స్వామి అని మహారాజు తన పక్కనే చేతులు కట్టుకొని కూర్చొని ఉన్న మంత్రిని తిలకిస్తూ, మహామంత్రి, స్వాముల వారు చేయబోయే యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేయించండి అన్నాడు. భీకరాకారుడి భుజం మీద కూర్చొని అతని తల మీద కొమ్మును పట్టుకొని అతడితో అంతర్ధానమైన భానుమంతుడు ఓ వింత ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడి చెట్లు, కొండలు, కోనలు భూలోకానికి భిన్నంగా కనిపించాయి. ఓ పర్వత శిఖరం మీదకి ఆ ఆకారుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత శిఖరము సమవిశాలంగా ఉన్నది. ఎటు చూసినా క్రింది భాగమంతా జలమయంగానే ఉన్నది. భీకరాకారుడు భానుమంతుడిని అక్కడికి తీసుకువెళ్ళగానే భానుమంతుడు ఆ వాతావరణాన్ని పరిశీలనగా చూసి అది ఏ లోకానికి చెందిందై ఉంటుందా అని ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆ భీకరాకారుడి పక్కన మరో భీకరాకారుడు ఆవిర్భవించి, ఏమోయ్ దంద్రాష్ట్రకరా, ఒంటి చేత్తో తిరిగి వచ్చావు. ఈ దినం నీకు ఏ కన్య కూడా దొరకలేదా? నేను నా పనిని పూర్తి చేసుకునే వచ్చానులే. నీవు తీసుకొని వచ్చే మానవ కన్యతో సరిగ్గా 1000 మంది అవుతారని, యక్షిణీ శక్తి బలికి ఇక ప్రారంభం చేయవచ్చునని యక్ష కాపాలిక మాంత్రికుల వారు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తుండగా నీవిక్కడేం చేస్తున్నావు? పద మన గుహలోకి, అందరూ నీ రాక కోసమే కాచుకొని ఉన్నారు అన్నాడు ఆ ఆకారుడు. చేయి పోతే పోయింది గాని
నా తల మీద ఉన్న రాజపుత్రుణ్ణి చూడరా బాబు అన్నాడు దంద్రాష్ట్రకరుడు దీనంగా. అంతవరకు అటువైపు చూడని రెండవ భీకరాకారుడు అప్పుడు తల పైకెత్తి పైకి చూశాడు. దంద్రాష్ట్రకరుడు భుజం మీద పీఠం వేసుకొని కూర్చొని ఎడంచేత ఆ ఆకారుడు కొమ్ముని గట్టిగా పట్టుకొని ఉన్న భానుమంతుడు వాళ్ళిద్దరి మాటలను వింటూ అతడికి కనిపించాడు. ఎవడీ మానవుడు అన్నాడు రెండవ ఆకారుడు వింతగా భానుమంతుని చూస్తూ. ఎవడంటే ఏం చెప్పమంటావయ్యా, మన పాలిటి యముడు. నేను ఒకానొక రాజపుత్రిని ఎత్తుకురావటానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడ తటస్థపడి నా సర్పరూపం నుంచి నేను తప్పనిసరిగా నిజరూపాన్ని ధరించేటట్లు చేసి అంతటితో ఆగకుండా నాతో పోరాడి నా చేతిని ఖండించాడు. చెయ్యిపోతే పోయిందిలెమ్మని నేను ప్రాణాలతో తప్పించుకొని వద్దామనుకుంటూ ఉండగా నా మీదకి దూకి కొమ్ము పట్టుకొని కూర్చున్నాడు. ఇతన్ని వదిలించుకొని కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు దంష్ట్రాకరుడు. ఏం, ఎందుకు వదిలించుకుపోవటానికి వీల్లేదు అన్నాడు రెండవ భీకరాకారుడు. కొమ్ము నా ఆయువు పట్టు కదరా, కొమ్మును పట్టుకొని ఉన్నంతసేపు నేను ఇతన్ని ఏమీ చేయలేను. పోనీ అయితే నేనేమైనా చేయవచ్చుగా. ఇతడు చాలా పరాక్రమం కలిగినవాడు, నీకు ధైర్యం ఉంటే ప్రయత్నించు అన్నాడు దంష్ట్రాకరుడు. వెంటనే రెండవ భీకరాకారుడు తన చేతిని ముందుకు సాచి భానుమంతుణ్ణి పట్టుకోబోయాడు. వాళ్ళ మాటలన్నీ వింటూ అప్పటికే కరవాలాన్ని సిద్ధంగా ఉంచుకొని ఉన్న భానుమంతుడు ఆ భీకరాకారుడు చేతిని తన దగ్గరికి సాచగానే మోచేతి దాకా నరికివేశాడు. ఆ భీకరాకారుడు బాధతో అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. అతను వెళ్ళాక ఏం చేయటానికి తోచని దంష్ట్రాకరుడు అక్కడే ఉండిపోయాడు. దంష్ట్రాకరుణ్ణి విడిచిపెట్టడము అప్పట్లో తనకి మంచిది కాదని భావించిన భానుమంతుడు అతడి కొమ్మును అలాగే పట్టుకొని భుజం మీదే కూర్చుండిపోయాడు. ఇంతలో అతడికి ఎదురుగా గడ్డము మీసాలు పెరిగి వికృత భయంకరంగా ఉండే యక్ష కాపాలిక మాంత్రికుడు అక్కడ ఆవిర్భవించి, ఓరి మానవాధమా, ఇంతకాలం నుంచి తిరుగులేకుండా సాగిపోయిన నా శక్తులకు అడ్డు తగిలి నన్ను నాశనం చేయడానికి వచ్చిన నిన్నేం చేస్తానో చూడు. నువ్వు ఏ ప్రయత్నాన్నైతే ఆపటానికి వచ్చావో ఆ ప్రయత్నాన్ని నీ కళ్ళ ఎదుటే సాధించుకుంటాను అని తన చేతిని గాలిలో గట్టిగా తిప్పి హూంకరించాడు. వెంటనే భానుమంతుడు దంష్ట్రాకరుడి భుజం మీద నుంచి విడివడి అక్కడి నుంచి మాయమయ్యాడు. దంష్ట్రాకర, నా మంత్రశక్తితో నీ చెయ్యిని మళ్ళీ యథాప్రకారం చేస్తున్నాను. వెళ్ళి ఆ వీరబాహు పుత్రికను మళ్ళా పట్టుకునిరా త్వరగా అన్నాడు. అప్పటికప్పుడే తన చేతిని తిరిగి పొందిన దంష్ట్రాకరుడు రెట్టించిన ఉత్సాహంతో, మీ ఆజ్ఞను క్షణాల మీద నెరవేరుస్తాను గురువుగారు అని మాయమైపోయాడు. యక్ష కాపాలికుడు కూడా చిన్నగా తలను ఊగిస్తూ అంతర్ధనుడయ్యాడు. అది యక్ష కాపాలికుడి నివాసము. సమ విశాలమైన ఆ పర్వత గుహలో ఒకరు తక్కువగా 1000 మంది మానవ కన్యలు యక్ష కాపాలికుడి మంత్రశక్తికి కట్టుబడి కదలకుండా మెదలకుండా నిల్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యక్ష కాపాలికుడు తన అనుచరులతో కలిసి టీవీగా నిల్చొని ఉన్నాడు. భానుమంతుడు ఆ కన్యలకు దగ్గరగా మాంత్రికుడి మంత్రశక్తికి కట్టుబడి కదలలేకుండా ఉన్నాడు. ఆ సమయంలో దంష్ట్రాకరాలుడు చంద్రరేఖను తీసుకొని వచ్చి యక్ష కాపాలికుడు ముందు ఉంచగానే అతడు ఆమెను కూడా మంత్రశక్తితో స్తంభింపజేశాడు. చంద్రరేఖ అయోమయంగా ఆ గుహలో ఉన్న కన్యల్ని చూసి వాళ్ళ పక్కగా నిశ్చేష్టుడై ఉన్న భానుమంతుణ్ణి చూడగానే దుఃఖించసాగింది. చంద్ర, భయపడకు, మనకు దైవబలం తోడు ఉన్నంతకాలము ఈ దుష్టుడేమీ చేయలేడు అన్నాడు భానుమంతుడు. వెంటనే యక్ష కాపాలికుడు ఆ గుహ దద్దరిల్లేటట్లు విరగబడి నవ్వి, ఇంకా నీ అహంకారం చావలేదటరా మానవ కుర్రకుంక, ఇదిగో నీ చంద్రరేఖను ఇప్పుడే బలిపెడతాను అని పక్కన ఉన్న బలిఖడ్గాన్ని అందుకొని చంద్రరేఖ దగ్గరికి వచ్చి, తల్లి యక్షిణీమాత, నువ్వు చెప్పిన హోమాలన్నీ చేశాను. సరిగ్గా 1000 మంది మానవ కన్యలను వరుసగా బలిపెట్టాలన్న నీ ఆజ్ఞ ప్రకారము బలికాండను ప్రారంభిస్తున్నాను. ఈ బలులు స్వీకరించి నీ ఆత్మశక్తిని అనుగ్రహించు అని బలిఖడ్గంతో చంద్రరేఖను తొలిసారిగా బలి చేయటానికి సన్నద్ధుడయ్యాడు. చంద్రరేఖ పెద్దగా నవ్వుతూ, యక్షకాపాలిక, నీకు తెలియని ఒక రహస్యాన్ని చెబుతాను, ఒక్క క్షణం ఆగు అన్నది. యక్షకాపాలికుడు చంద్రరేఖ వైపు తీక్షణంగా చూశాడు. నువ్వు నాకు రహస్యాన్ని చెప్పడమా అంటూ పరిహాసంగా నవ్వాడు. అవును, నేనే. నాకే సర్వం తెలుసునన్న అహంకారంతో బలుల్ని పూర్తి గావించిన
నీకు యక్షిణీమాత ఆత్మశక్తి లభించడము దుర్లభము అన్నది చంద్రరేఖ. ఆమె మాటల్లోని ఆంతర్యము అర్థం కాని యక్ష కాపాలికుడు, సరే ఒక్క క్షణం కాదు, ఒక్క జామైనా ఆగుతాను. ఆ రహస్యం ఏమిటో చెప్పు. నన్ను వంచడానికి ఏదన్నా ప్రయత్నం చేశావో చిత్రవధకు గురై దిక్కుమాల చావు చస్తావు అన్నాడు హెచ్చరికగా. అలాంటి దిక్కుమాల చావు నీకు ప్రాప్తించకూడదనే నీకు రహస్యాన్ని వెల్లడి చేయబోతున్నాను అంటూ సన్నగా నవ్వి వివరంగా చెప్పసాగింది చంద్రరేఖ. యక్షకాపాలిక, 1000 మంది పవిత్ర కన్యలు నువ్వు బలి చేసినప్పుడు నీకు యక్షిణీమాత ఆత్మశక్తిని అనుగ్రహించడంలో ఆవంతైన సందేహం లేదు. అయితే అపవిత్రులైన కన్నపిల్లల్ని నువ్వు బలి చేయటం జరిగితే మాత్రము నీకు మేలు జరగకపోవటమే కాక మాత ఆగ్రహానికి గురై ఘోరాతి ఘోర మరణానికి నువ్వు ఆహుతైతావు. ఈ సంగతి విస్మరించావా అని అడిగింది అతని వైపు నిశితంగా చూస్తూ. వికటాట్టహాసం చేశాడు యక్షకాపాలికుడు. రాకుమారి, ఇదేనా నువ్వు చెప్పబోయే దేవరహస్యము? ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు 1000 మంది అసలైన సిసలైన కన్యకామణులు. వారు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఉండవచ్చు గాని ఇంతవరకు ఎవరూ వివాహం ఆడినవారు కాదు. నా అనుచరులు అన్ని రకాల జాగ్రత్తలు వహించి అవివాహితులనే పరిశీలించి ఎన్నిక చేసుకుని వచ్చారు. అంతెందుకు, నువ్వు మాత్రము కన్నపిల్లవు కాదా? నీలాంటి వారే అందరూ అంటూ తేల్చి చెప్పాడు. నీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. ఈడేరిన ఆడపిల్లలు, వివాహం కాని కన్నపిల్లలు నెల నెల 3 రోజుల పాటు మైలపడతారన్నది నీకు తెలియని సంగత? అలా మైలపడిన కన్నపిల్లల్ని యక్షిణీమాత స్వీకరిస్తుందా? స్వీకరించినా సంతృప్తి పడుతుందా? లేదు. నువ్వు చేసిన అపచారానికి శిక్షిస్తుంది. అపవిత్రతను కానుక చేసినందుకు ఆగ్రహంతో బూడిద చేస్తుంది. ఇప్పటికైనా నేను చెబుతున్నది బోధపడుతుందా అంటూ యక్షకాపాలికుని వైపు సూటిగా చూసింది చంద్రరేఖ. యక్షకాపాలికుడు అయోమయంలో పడిపోయాడు. చంద్రరేఖ చెప్పిన సంగతి గురించి తానింతవరకు ఎందుకు ఆలోచించలేకపోయాడో అతనికి బోధపడలేదు. తన మాటలు అతనిపై చక్కగా పనిచేస్తున్నాయని గ్రహించిన చంద్రరేఖ, ఏ స్త్రీ సిగ్గు విడిచి సాధారణంగా పరపురుషునితో తాను మైలపడిన సంగతి చెప్పుకోదు. కనుక నువ్వు గ్రహించలేవు. దీనికి ఒక మార్గం ఉంది. నాకు ఒక్కరోజు వ్యవధి ఇవ్వు. ఈ కన్యలందరితోనూ నేను రహస్యంగా మాట్లాడి వారు బయట ఉండే దినాల్ని గురించి తెలుసుకొని అందరూ పవిత్రంగా ఉండే ఒక రోజును నిర్ణయించి నీకు చెబుతాను. ఆ ముహూర్తానికి బలికార్యాన్ని జరిపితే నీవు కోరుకున్న శక్తి నీకు లభిస్తుంది అన్నది. చంద్రరేఖ చెప్పేది సబబుగానే ఉన్నా ఆమె వైపు అనుమానాస్పదంగా చూశాడు యక్షకాపాలికుడు. ఆ సంగతి గ్రహించిన చంద్రరేఖ, నీ సందేహం నాకు అర్థమైంది. బలి కావటానికి వచ్చిన నేను తప్పించుకోవటానికి బదులుగా నీకు ఉపదేశం చేస్తున్నానేమిటా అని శంకిస్తున్నావు. నిజమే, కానీ నా ఆంతర్యం నీకు వెల్లడిస్తాను, విను. ఎటు తిరిగి బలి కాబోతున్నాం మేము. బలి జరిగినా నీకు ఫలితం దక్కకపోతే అది మాకు పాతకం అయి తీరుతుంది. అదే నీకు ఫలితం దక్కితే అందుకోసము బలైన మాకు పుణ్యం దక్కి మరు జన్మలోనైనా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి నిర్ణయించుకోవాల్సింది నువ్వు. నేను చెప్పినట్లు నడుచుకున్నా సరే, లేదా నీ ఇష్ట ప్రకారము వెంటనే బలికాండ పూర్తి గావించుకున్నా సరే అంది. భానుమంతుడు వారి సంభాషణ వింటూ చంద్రరేఖ అంతర్యాన్ని అవగతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన యక్షకాపాలికుడు, సరే రాకుమారి, నీకు ఒక్కరోజు వ్యవధి ఇస్తున్నాను. ముహూర్తాన్ని నువ్వే నిర్ణయించు. మోసం చేయటానికి ప్రయత్నించావో నా కోపాగ్నికి ఆహుతైతావు అంటూ తన అనుచరుడి వైపుకు తిరిగి, దంస్ట్రాకరా, ఈ కుర్ర కుంకను కనిపెట్టి ఉండు. రాకుమారిని కూడా మన గుహ నుంచి దాటిపోకుండా చూస్తూ ఉండు. ఆమె కన్నెలందరితోనూ మాట్లాడుతున్నప్పుడు మాత్రము దూరంగా ఉండు అంటూ అతనికి చెప్పి కన్యలందరికీ స్పృహ తెప్పించి చెరచెరా సాగిపోయాడు. మన ప్రయత్నం ఫలించింది మహారాజా అన్న మునీంద్రుడి మాటలతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు శత్రుజిత మహారాజు. నిజంగానా స్వామి అంటూ ఆతృతగా అడిగింది మహారాణి. తమ కుమారుడి యోగక్షేమాన్ని ఆశించి జరుగుతున్న యజ్ఞవేదిక వద్దనే ఆ రాజదంపతులు నిద్రాహారాలు మాని వేచి ఉన్నారు. మునీంద్రుడు తలపెట్టిన యజ్ఞము సఫలం కావాలని వారు వేణోళ్ల భగవంతుణ్ణి లోలోన ప్రార్థింపసాగారు. మహారాజా, మన ప్రయత్నంతో పాటు దైవబలం కూడా తోడైంది. చంద్రరేఖ అపహరణాన్ని భానుమంతుడు తొలిసారి తప్పించగలిగిన రెండవసారు దంస్ట్రాకరుడు వెళ్ళి ఆమెను పట్టి తెచ్చాడు. అంత సునాయాసంగా అపహరణ జరగటానికి కారణం ఉన్నది.
రాకుమారి చంద్రరేఖ మన రాకుమారిని ప్రేమించింది. అతను ఉండే చోటు తెలుసుకోవాలన్న సంకల్పంతోనే కావాలనే ఆ మాయావికి వశమై యక్షకాపాలికుడి గుహకు చేరింది. అంతేకాదు, తన తెలివితేటలతో తనతో కలిపి 1000 మంది కన్నెపిల్లల ప్రాణాల్ని కాపాడే ఉపాయం ఆలోచించింది అంటూ జరిగిందంతా తన దివ్యదృష్టితో చూస్తూ వివరంగా చెప్పాడు మునీంద్రుడు. స్వామి, నా బిడ్డను కళ్ళారా చూసుకునే భాగ్యం మాకెప్పుడు కలుగుతుందో చెప్పండి అంటూ విచారంగా అడిగింది మహారాణి. వద్యస్కందము అనే యజ్ఞం పూర్తి గావించాము. యజ్ఞపురుషుణ్ణి మెప్పించాము. ఆ యజ్ఞపురుషుడు ప్రసన్నుడై తన కర్తవ్యాన్ని, మన అభిమతాన్ని గ్రహించి యక్షకాపాలికుడి గుహవైపు వెళ్ళిపోయాడు. ఇకపై అంతా శుభంగా జరిగిపోతుంది. మీ పుణ్యదంపతులు ఇకపై నిశ్చింతగా ఉండండి అంటూ నవ్వాడు మునీంద్రుడు. మునీంద్రుడు హామీతో శత్రుజిత మహారాజు, మహారాణి అమ్మయ్య అనుకుంటూ సేద తీరి హాయిగా గాలి పీల్చుకున్నారు. చంద్రరేఖ, నీ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అయినా నాకెంత మాత్రమూ బాధ అనిపించలేదు. నిన్ను కాపాడగలిగాను కదా అని సంతృప్తి చెందాను. కానీ నువ్వు నా కోసం రావటం మాత్రము నాకెంతో వ్యధని కలిగిస్తోంది. నువ్వు కావాలనే వచ్చి ఆపదలో ఇరుక్కున్నావేమోననిపిస్తుంది. ఏదో ఉపాయంతో బలిని తాత్కాలికంగా వాయిదా వేయించగలిగావే కానీ అంత మాత్రం చేత సమస్య తీరుతుందా? క్షణానికి నాకు మనము ఆపద నుంచి బయటపడగలమా అన్న సందేహము ఎక్కువైతోంది. ధైర్యము సన్నగిల్లుతోంది అన్నాడు మెల్లగా భానుమంతుడు చంద్రరేఖతో రహస్యంగా. యక్షకాపాలికుడు మనస్సుని మలినం చేయగలిగాను. ఈ ద్రంష్ట్రాకరుణ్ణి కూడా నమ్మించి నిద్ర కొరిగేటట్లు చేయగలిగాము. కొన్నాళ్లపాటు బలిని వాయిదా వేయించటము అసాధ్య కార్యమేమీ కాదు. మంత్రశక్తితో కదల్లేని స్థితిలో ఉన్న నిన్ను కదల్చగలిగితే మన సమస్య పరిష్కారమవుతుంది కదా. భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని చూపకపోడు. ధర్మాన్ని రక్షించటానికి, దుర్మార్గుల్ని శిక్షించటానికి దైవము ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాడు కదా అంటూ ధైర్యంగా చెబుతున్న చంద్రరేఖ ధైర్య సాహసాలకి, సంభాషణ చాతుర్యానికి అచ్చెరువు పొందాడు భానుమంతుడు. అంతలో గొప్ప తేజస్సుతో అగ్ని రూపంలో అక్కడ సాక్షాత్కరించాడు యజ్ఞపురుషుడు. విస్మయంతో చూస్తున్న భానుమంతుడితో, భానుమంత, యక్షకాపాలికుడి సమ్మోహన శక్తి నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తున్నాను. అయితే నీవు ఇంకా ఆ శక్తికి కట్టుబడి ఉన్నట్లే నటించు. సమయం చూసుకొని యక్షకాపాలికుణ్ణి వధించి లోక కళ్యాణాన్ని సాధించు అని ఉపదేశించాడు. ఆ తర్వాత చంద్రరేఖ వైపుకు తిరిగి, తల్లి, నీ సత్సంకల్పము నెరవేరే సమయం వచ్చింది. రేపు ఉదయము యక్షకాపాలికుడు రాగానే రేపు అర్ధరాత్రి కన్నెల బలికి సుముహూర్తమని సూచన చెయ్యి. ఆ సమయంలో అతనికి మరణగండం ఉండటం వలన భానుమంతుడి కరవాలానికి బలై నశించిపోతాడు అని చెప్పాడు. చంద్రరేఖ భానుమంతుల ధన్యవాదాలు అందుకొని యజ్ఞపురుషుడు అదృశ్యుడయ్యాడు. సరిగ్గా అనుకున్నట్లే అంతా జరిగి మరుసటి రోజు అర్ధరాత్రి యక్షకాపాలికుడు బలికి పూనుకున్న సందర్భంలో భానుమంతుడు కరవాలాన్ని జులిపిస్తూ అతని మీదకి అకస్మాత్తుగా లంఘించాడు. నివ్వెరపోయిన యక్షకాపాలికుడు అంతలోనే సర్దుకొని భానుమంతుడితో భీకర పోరాటం జరిపాడు. వారి పోరాటంతో గుహ దద్దరిల్లిపోయింది. అంతకంతకు నిర్వీర్యుడైన యక్షకాపాలికుడు భానుమంతుడి కరవాలానికి బలైపోయాడు. యజ్ఞపురుషుని అగ్నిజ్వాలలకి యక్షకాపాలికుడి అనుచరులు అప్పటికే ఆహుతైనారు. కన్నపిల్లలందరినీ వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే బాధ్యతను కూడా యజ్ఞపురుషుడే స్వీకరించాడు. చంద్రరేఖ భానుమంతుల్ని చంద్రరేఖ కోరికపైన యజ్ఞపురుషుడు వారిని సౌదామిని వద్దకు చేర్చాడు. భానుమంతుడు కుమారుణ్ణి ముద్దాడాడు. సౌదామిని చంద్రరేఖను అక్కున చేర్చుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నది. సౌదామిని అంగీకరించగా ఆ మరుసటి రోజే చంద్రరేఖ భానుమంతుల వివాహం కూడా జరిగింది. తన క్షేమం కోసం యజ్ఞం చేయించి యజ్ఞపురుషుణ్ణి పంపిన తల్లిదండ్రుల వద్దకు చంద్రరేఖ, సౌదామిని చిరంజీవులతో బయలుదేరి వెళ్ళాడు భానుమంతుడు. తండ్రి కోరికపైన శ్రీపుర రాజ్యానికి పట్టాభిషక్తుడై సర్వజనులతో కొనియాడబడుతూ తన 2 భార్యలతో భానుమంతుడు చిరకాలము సుఖంగా రాజ్యాన్ని పరిపాలించాడు. యక్షకాపాలికుడు జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.